ముఖ్యంగా ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు గారికి, రవికాంత్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారికి, వనజ గారికి, ఇతర మిత్రులందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలండి. మొదటిసారి మీట్ ద ప్రెస్ అఫీషియల్గా అంటే తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారి ఏమో పార్టిసిపేట్ చేసిన. నా సుదీర్ఘ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మధ్యలో ఒకసారి మంత్రిగా ఉండి తర్వాత రాజీనామా చేయడం, మళ్ళా లోక్సభ ఎంపీగా ఉండడం, మళ్ళీ ఇప్పుడు మంత్రిగా ఉన్నాను. మధ్యలో ఇది 2వ మీట్ ది ప్రెస్ అయినది. అందుకని మీరు ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏం అడగకుండా, కొందరికేమో అలవాటు ఉంటుంది ఎప్పుడు ప్రెస్లో పోయి మాట్లాడు, టీవీలలో కూడా డిబేట్లకు చాలా తక్కువ పోతుంటాను నేను. చాలామంది పిలుస్తుంటారు ఇప్పుడు కూడా మీట్ క్వశ్చన్ ఎవరని అదని ఇదని అంటే నీ అన్న ఈ సమయంలో ఓ 10 ఊర్లు తిరిగి రావచ్చు అని. లేదు ఒకటి ఏంటంటే కొద్దిగా అడిగితే ఎక్కువ నేను రియాక్ట్ అవుతా కాబట్టి ఎక్కువ అందుకనే జర దూరంగా ఉంటా. కానీ ఇది ఎలక్షన్ల మూమెంటు, ఈ ఎన్నికలు ఇప్పుడు దేశంలో ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన ఎన్నికలు ఇవి. భారతదేశం 2013లో మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మొత్తం కూడా మార్చేస్తానంటూ దాదాపు 5,500 బహిరంగ సభల్లో ఉండి ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశానికి వచ్చేది న్యాయంగా 72 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయట దేశాలలో ఉన్నది. అవన్నీ తీసుకొచ్చి పేదవాని అకౌంట్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఏడవే కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. బ్లాక్ మనీ తేగపోగా 15 లక్షలు దేవుడు ఎరువు, 15 రూపాయలు కూడా ఏ పేదవాని అకౌంట్లో వేయలే. అందరు అకౌంట్లో 15 లక్షలు వస్తాయని చెప్తే జన్ధన్ అకౌంట్లు అంటే అందరు ధనాధన్మని మొత్తం 40 కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకుని జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకుని తప్ప అది జీరో బ్యాలెన్సే ఉన్నదన్న, అకౌంట్లో పైసలు పడలే. మళ్ళా 2వసారి అధికారంలోకి వచ్చిండు. ఈసారి 3వసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అయోధ్య రామ మందిరం ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు భీమనవాడ మీటింగ్లో ఉంటే ఆయన చివరి కన్క్లూడింగ్ స్పీచ్లో చెప్తున్నాడు, అసలు మీరు ఇంత మంచి రామాలయం కట్టింది మీ అందరికీ సంతోషమేనా అని చెప్తే, అంటే రాముని పెడిగి ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం కానీ ఇవాళ రూపాయి విలువ కూడా 84 రూపాయలు పడిపోయి తిరిగి మన భారతదేశంలో నిరుద్యోగం ప్రపంచంలో బహుశా ఎక్కడ లేకుండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి మీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం, వాళ్ళకు రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పి ప్రజల్ని భయపెట్టే విధంగా కులాల మధ్యలో ఘర్షణలు తీసుకొచ్చి ఒక మత సామరస్యాన్ని ఇక్కడ చెడగొడుతూ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటేనే వాళ్ళు అక్కడ ఫెయిల్ అయినట్లు లెక్క. అందుకని ఈరోజు ధనవంతులు ఎట్లయిందంటే పేదవారు ఇంకా పేదవారుగా మారిపోయినారు. ఒక ఇద్దరి చేతుల్లోనే ఇవాళ దేశ సంపదన మొత్తం కూడా ఉన్నదంటే అదాని అంబానీ దేశంలో బహుశా ఇంకో 5-6 ఉండొచ్చు. దేశ సంపదన అంతా కూడా ఆ 2 కుటుంబాల దగ్గరే ఉన్నది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ 1200 చేరినా కానీ దాని గురించి ఒక్కసారి మాట్లాడరు. రోజుకు వారానికి ఒకసారి డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ముడి సరుకులు తగ్గినప్పుడు ఇంకా తగ్గాలి డీజిల్ పెట్రోల్ రేట్లు. గతంలో ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి క్రూడ్ ఆయిల్ మట్టి తగ్గేది, కానీ ఈయన వచ్చినప్పుడు ఎప్పుడు తగ్గలే. ప్లస్ ఒకటి జిఎస్టీ ట్యాక్స్ పేరు మీద కూడా పెద్ద మోసం జరుగుతున్నది. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకుంటలేరు. కానీ చాలామంది జిఎస్టీ పేరు మీద గవర్నమెంట్ కడుతున్నా లేదా తెలియదు, వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు దాని కింద.
జిఎస్టీ వసూలు చేసుకుంటారు. మధ్య దళారులు తింటున్నారు. ప్లస్ పేదవాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయం పెరిగిపోయింది బాగా. ప్రతి వస్తువు మీద జిఎస్టీ అంటున్నారు. కొందరేమో మోసం చేస్తుంది దాంట్లో కూడా పేదవాన్ని జిఎస్టీ పేరు మీద. నోట్ల రద్దు చేసి ఈరోజు మొత్తం కూడా రాత్రి కనీసం రోడ్ల మీద చూసినాం. ఆ రోజు పరిస్థితి నోట్లు బంద్ చేసినప్పుడు. దాంతోపాటుగా తెలంగాణ విషయానికి వస్తే ఈయన గురించి మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడితేనేమో ఈయన గురించి మాట్లాడాలంటే రామాయణం చెప్పినంత ఉంటే ఈయన అబద్ధాలు. ఆయనని తిట్టినా వేస్టే. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినా టైం వేస్టే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక 4 నెలలుగా మంత్రిగా ఇప్పుడు ఈ 2 నెలలు వివిధ కాన్ఫరెన్స్లో తిరుగుతూ ఇక చచ్చిన పాముని మళ్ళా చంపేదెందుకని చెప్పినట్టు ఆయన తిట్టినా ఒకటే, ఆయన గురించి ఎక్కువ మాట్లాడినా టైం వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే 1-2 స్థానాల్లో డిపాజిట్ కోసం ఆయన పోరాటం చేస్తుంది తప్ప ఏ ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు. కాబట్టి నా టార్గెట్ అంతా ఇవాళ కులాల మతాల మధ్యలో ఘర్షణ తీసుకొచ్చి ఎన్డీఏ కూటమితోనే మా టార్గెట్ ఇక్కడ. అందుకనే ఈరోజు ఇంత పెద్ద దేశంలో ఒక క్యాష్ని మనం టార్గెట్ చేస్తే ఏమన్నా జరగరాని జరిగితే ఏ మిలిటరీ ఏ ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలి. ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడిన గౌరవ ప్రధానమంత్రి గారు మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని. మీరు ఒకసారి సచార్ కమిటీ చేసినప్పుడు ముస్లింలలో దళితులతో పాటు దళితుల కంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారన్ను. వాళ్ళందరూ భారతీయులే. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కులగణన ఈ విధంగా ఇవాళ రాహుల్ గాంధీ తీసుకొని ఇంకా కూడా రిజర్వేషన్ పెంచాలనుకుంటాం. పెంచు. ఈ ఉన్న రిజర్వేషన్ తీసేయాలని తీసుకొచ్చి ఇవాళ మీ ఓటు బ్యాంక్ రాజకీయాలను పెంచుకునే విధంగా దాని విధంగా మాట్లాడడం కూడా తప్పని చెప్పి ఇలా బీజేపీ అమిత్ షా మోడీ ఎవరు మాట్లాడి అదే మాట్లాడదు. ఎందుకంటే అది తీసేస్తా అంటే ఇందులో ఓట్లు వస్తాయండి. ఇది పద్ధతి కాదు. ఇది అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా తీర్చాలి? దేశాన్ని మేక్ ఇన్ ఇండియా అన్నాం, ఎక్కడ పోయింది అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, బాక్రా నంగల్, శ్రీశైలం లాంటి డ్యాములు ఎక్కడ పోయినాయి? ఎక్కువ డ్యామ్ అయినా కట్టినా ఒక ఇరిగేషన్ గురించి ఆలోచించినావా? ఎల్ఐసి, రైల్వేలు. ఎల్ఐసి అంటే ఇలా పేదవాడు ధైర్యంగా దాని సంపాదనలో 4 రూపాయలు దాచిపెట్టుకుంటే నా సేఫ్ కూడా ఉంటుందని చెప్పి ఆలోచించే ఎల్ఐసిని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికతో పాటు ఒక ప్లాన్లో భాగంగా చేస్తే 40 కోట్ల మంది డిపాజిట్దారులు ఇవ్వాలి. మధ్యలో చూసినాం మనం సహారా కుంభకోణం, శారదా స్కాము, అగ్రి గోల్డ్. ప్రైవేట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడ పోతుంది చెప్పండి? గవర్నమెంట్ సంస్థ అయితే నీ పెట్టిన పైసకు ఇంట్రెస్ట్తో సహా ధైర్యంగా నీకు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ రాకుండా మనకు తీసుకొచ్చి దేవుణ్ణి ముందు పెడుతున్నాం. ఎవరి మతాన్ని వాళ్ళు, నేను హిందువుని, దేవుని ముక్త, రాముని ముక్త, హనుమంతుని ముక్త, దేవాలయాలు కట్టిస్తా, చర్చిలు కట్టిస్తాం, మసీదులు కట్టిస్తాం, ఈద్గాలు కట్టిస్తాం. ముస్లింలు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ అలాని ప్రార్థిస్తారు. బైబిల్ వాళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళని జీసస్ని ప్రార్థిస్తారు. కానీ కొత్తగా తీసుకొచ్చి నేను చెప్పేది లేక, అందుకనే కేసీఆర్ గారి గురించి 1-2 మాటల్లో చెప్పి ఆ తర్వాత మీకే ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే మోడీ గారి గురించి చరిత్ర మీ అందరికీ తెలుసుగా. ఇప్పుడు కూడా మళ్ళా మోడీ 3వ ఎన్నికలు జరిగింది. 3వసారి ఆయన 400, 250, 300 వచ్చి ప్రధానమంత్రి అయితే 2029లో ఎన్నికలు ఉండవు. ఇక భారతదేశంలో ఎన్నికలు అనేవి ఉండవు. రష్యా లాగా, చైనా లాగా 30 ఏళ్ళు అధికార పార్టీ రాసుకుంటారు. వాళ్ళ ఎన్నికలే ఉండవు. 10 ఏళ్ళు దేశాన్ని మొత్తం కూడా ఇవాళ నిరుద్యోగం బారిన పడి రైతులని ఢిల్లీ చలిలో ఎండలో 700 మంది రైతులు చనిపోతే ఆ తర్వాత క్షమాపణ చెప్పిన తర్వాత యూపీలకు పోయినప్పుడు
రైతుల గిట్టుబాటు ధర పండించిన పంట డబల్ చేస్తా అని దాని గురించి ఎక్కడ మాట్లాడాడు. అందుకని ఈరోజు సెక్యులర్ పార్టీ అయిన ఇండియా కూటమిని గెలిపించాలనేది నా రిక్వెస్ట్ మీ ద్వారా, మీడియా ద్వారా. ఎందుకంటే ఇలాంటి పాలకులు వస్తే ఎన్నికలు పెట్టకుండా రాజ్యాంగాన్ని మార్చేసుకుంటూ వాళ్ళంతలో వాళ్ళే రాజులుగా కొనసాగుతారు. మళ్ళా రాజ్యాధిక ఎందుకంటే రాజుల కాలంలో వచ్చే విధంగా నడుస్తుంది. ఎందుకంటే ఒక మతాన్ని 20-25 కోట్ల జనాభా ఉన్న ముస్లింల రిజర్వేషన్ తీసేస్తానని నువ్వు ఎన్నికల ప్రచారం 3 నెలలు రోజు మాట్లాడితే వాళ్ళు భారతీయులే కదా, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినట్టు. వేరే వాళ్ళకి చెయ్యి అవసరం, దాని గురించి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ సెక్యులర్ కంట్రీలో వాళ్ళు భారతదేశం కోసం కొట్లాడి ఆర్మీలో ఉండి ఎంతోమంది ముస్లింలు కూడా చనిపోయిండ్రు. ఎందుకు ఈ విధంగా మీరు ఓట్ల కోసం, అధికారం కోసం 25 కోట్ల జనాభా రేపు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది? ఇలాంటి మంచిది కాదు. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం మేము అనుకున్నది 14-15 సీట్లు గెలవాలని, గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది. మా టార్గెట్ 15 అని 14 వరకు రావాలని, వస్తాయని కూడా నమ్మకం ఉన్నది. బీజేపీ మీద నమ్మకమైంది. బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు ఇక్కడ చూసినాం. అసలు కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదు. అది ఏ శిక్షణ కానివ్వండి. 2001లో మేము అప్పుడు మొదటిసారి శాసనసభ్యుని 99లో కొండా లక్ష్మణ్ బాబూజీ వారి ట్యాంక్ బండ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు జలదృశ్యంలో పార్టీ పెట్టినప్పటికెళ్ళి మొదలుపెట్టి తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి 13 ఏళ్లలో ఒక 10-20 లక్షల సార్లు దళితుడు తొలి ముఖ్యమంత్రి, ఒకవేళ చేయకపోతే నా తల తీసుకుంటా, కేసీఆర్ మాట అంటే మాట మీద ఉండే వ్యక్తి అని కొన్ని లక్షల సార్లు అన్నాడు. బహుశా అన్ని అబద్ధాలు ప్రపంచంలో గతంలో ఎవరు మాట్లాడకుండొచ్చు, ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు. అన్నిసార్లు అన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఆ మాట మీద ఉండాలి కదా. ఫస్ట్ టైం ఏమన్నాడు, అరే పరిపాలన అధికారం లేకుంటే ఎట్లా, నేను కొంచెం సెటరైట్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటా ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు. మీ ఎవరేం కూడా ఇట్లా ఎంటబడలేదు, దళితులు ఎంటబడలేదు, దళితుల 3 ఎకరాలు అన్నాడు. సరే ఆయన హామీలన్నీ మీకు తెలుసు, మీరు రోజు చూస్తూనే ఉన్నాం. రెండవసారి ఇచ్చిందంటే అంటే రెండవసారి ఇయ్యలే. మొదటిసారి దళితులలో మాల వర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు, మహిళలకు ఇయ్యలే ఫస్ట్ 5 ఏళ్ళు. రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలి 5 ఏళ్ళు. అందుకని ఈరోజు ఆయన అహంకారం, అవినీతి, కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద 1000 ఎకరాలు తీసుకొని ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆయన బంధువులు ఎవ్వరు కూడా 5-10 వేల కోట్లకు తక్కువ లేడు. సంతోష్ రావు అనే బినామీల పేరు మీద టానిక్ వైన్ షాప్ పెడితే కూడా 5-6 వేల కోట్లు సంపాదించిండు. ఒక్క లైసెన్స్ మీద 10 షాపులు నడిపించిండు. ఒక ఎంఆర్పి రేట్ 10,000 ఉంటే 50,000కి 1,00,000కి అమ్ముతాడు. అలా ఆ బ్రాండ్లు ఎక్కడకు దొరకవది. మళ్ళా అంటే ఏ స్కామ్ వదిలిపెట్టలే. అందుకని అలాంటి అవినీతి పరుకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళకి సల్యూట్ చేయాలి. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా 10 ఏళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించిండు. మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా, కేసులు పెట్టిన, భూములు గుంజుకున్న, కొట్లాడి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీడియా ద్వారా కూడా నా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులకు సల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏమనుకుంటే దొంగలు, లంగలు, దోసుకున్న వాళ్ళు, అవినీతి పనులు ఎంతమందికి టికెట్లు ఇచ్చినా అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మనిషికి 40 కోట్లు ఇచ్చి పంపించిండు. ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులంటే రజాకారులని తరిమి కొట్టిన వీర వనితలున్న పుట్టిన గడ్డ ఇది. రావి నారాయణ రెడ్డి వారి లాంటి వాళ్ళు
మొట్టమొదటిగా గలమెత్తింది మా భువనగిరి కిల్లా మీదకెళ్ళే. అలాంటి వారి ముందు ఈ రజాకారో పెద్ద లెక్క కాదు కాబట్టి మన బుద్ధి చెప్పిన ఎన్నికల్లో. అందుకనే కనీసం 2-3 స్థానాలను డివైడ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఏదో బస్సు యాత్రను బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకని మొన్న ఎన్నికల కమిషన్ కూడా రెండు రోజులు బ్యాన్ పెట్టింది. 70,000 పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను. ఎవరు అనుకున్న ఇష్టం ఉన్నట్టు ఆ సిరిజిల్లో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం, మహిళలు అందరూ కూడా ఏంది ఏం భాష అని చెప్పి బాధపడతారు. ఆ తిట్ల భాష నేర్పించిందే కేసీఆర్. మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను 2 రోజులు కాదు అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉండే ఆయనకు. అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు. ఆ మాట ఎవరనలే. అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 4 సాయంత్రం తర్వాత జూన్ 5వ తారీఖుకి మీరు చూడండి ఏం జరుగుతుందో. తెలంగాణ భవనంలో తాళ వేసి ఆ పార్టీ అనేది ఉండదు. కాబట్టి మీ అందరికీ మీ ద్వారా మరొకసారి చాలా విషయాలు ఉన్నా. నాకు మళ్ళీ 4 గంటలకి నల్గొండలో ర్యాలీ ఉన్నది, మళ్ళీ తర్వాత తుంగతుర్తికి పోయేది ఉన్నది. అయినా సరే కొన్ని విషయాలు మీ ద్వారా కూడా ప్రజలు చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో డోర్ టు డోర్ తిరగలేము. ఇదే సరైన వేటిగా మీరు కూడా నాకు అవకాశం కల్పించినందుకు మీకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రెస్ క్లబ్ వారికి. ఎందుకంటే ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి. పొద్దున్న లేస్తే మత ఘర్షణలు చేసుకుంటూ మతాలు పెట్టుకుని విభిన్న కుల మతాలు కలిగిన భారతదేశం ఇది. ఏ చైనా, రష్యా కాదు, ఈ నియంత పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఈ పాలన సాగడం మంచి పద్ధతి కాదు. ఒక సెక్యులర్ పార్టీలో ఉన్న 35 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్న నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని. మరొకసారి ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు క్వశ్చన్స్ అడగండి, ఏం సమాధానం లేదు. మీ ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్తా. కానీ మీరు కూడా ఆలోచించాలి. ప్రెస్ వాళ్ళ గురించి నేను మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఫస్ట్ 1-2-3 నెలలు నీ అన్నారే తెలంగాణ కోసం కొట్లాడి, సరే దళితునికి చేయకున్నా సరే ఆయన తెలంగాణ దొంగ దీక్ష చేసిండో, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందో అందరికీ తెలుసు. నా పోరాటంలో ఆయన ఒక పైసా మాత్రమే. ఆయన ఎప్పుడు పదవి వదిలిపెట్టుకోలే, ఎప్పుడు నిరాహార దీక్ష చేయలే. సిద్దిపేటలో కరీంనగర్లో మొదలు పెడితే సిద్దిపేట ఖమ్మం హాస్పిటల్ పోగానే జ్యూస్ తీసుకున్నాడు. ఆడికెళ్ళి నన్ను నిమ్స్ తీసుకుపోరు అని బదిలాడితే నిమ్స్లు తీసుకుపోయి జాయిన్ చేస్తే మంచిగా టిఫిన్లు, ఉప్మాలు అన్నీ తినుకుంటా మొత్తం ఆ నిమ్స్ హాస్పిటల్ మా గోనె ప్రకాశరావు గారు సమాచార హక్కు కింద తీసుకొచ్చిన మీకు కూడా సెటిల్ ఇస్తారు. మా పిఆర్ఓ గారు మీ అందరికీ కూడా సెటిల్ ఇస్తారు. ఏ డే రోజు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ఏ ఇంజెక్షన్స్, ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్నేళ్ళు బతకొచ్చు అది కూడా తీసుకొచ్చిన మీ అందరికీ కూడా మా పిఆర్ఓ గారు కాపీలు ఇస్తారు. నేను గడియారం దగ్గర 9 రోజులు కూర్చున్నా. 10th ఎర్లీ మార్నింగ్ నన్ను ఉస్మానియా సూపరింటెండెంట్ గారు రోజు ఇక్కడి నుంచి వచ్చి చెక్ చేసేవాళ్ళు. మా ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి. ఫస్ట్ ఏమనుకుంటేమో ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ వచ్చి వాళ్ళు టీవీలలో నేను అక్కడ మొత్తం అన్కాన్షియస్ పోయే స్టేజ్లో ఉంటే వాళ్ళు టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నాం. ఇంకా గంట లేట్ చేసినా ఎప్పుడైనా ఆయన కోమాలకు పోవచ్చు, ఆయన చనిపోయే ప్రమాదం ఉందని చెప్తే 10th డే మార్నింగ్ నన్ను తీసుకొచ్చి నిమ్స్లో అరెస్ట్ చేసి ఆ రోజు కూడా 10-20 వేల మంది మిడ్ నైట్ అడ్డం పడ్డారు. నన్ను బాను ఒక 500-600 కిలోమీటర్ దేవరకొండ ఆ రూట్లో తీసుకొచ్చిన హైదరాబాద్ అన్ని హైవేస్ అన్నీ కూడా తీసుకుపోవద్దని నేను చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని చెప్పిన. మా పార్టీ మీద ఎందుకు చేసినంటే అనౌన్స్ చేసి కొద్దిగా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ప్రెజర్ చేస్తే పిల్లలు చనిపోయిన మళ్ళీ మొదటి శ్రీకాంతాచారి, తర్వాత మా జిల్లా వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు, బయట చనిపోయాను. కానిస్టేబుల్ కృష్ణయ్య ఉద్యోగం చేస్తూ కూడా చనిపోయాను. అప్పుడు నాకు అనిపించింది నాయకునిగా మనకు పదవులు ముఖ్యం కాదు, ఒక ప్రాణం పోతే మనం తీసుకురాలేము.
అనౌన్స్ చేసింది. ఇప్పుడు రాకపోతే రోజు ఈ మరణాలు ఉంటాయి. 18-20 పిల్లలు కాల్చుకొని మాంసం ముద్దలైపోతుంటే ఉండలేకపోయాను నేను. మా పార్టీ వాళ్ళు కూడా చాలామంది వారించారు, అరే నువ్వు అధిష్టానం వ్యతిరేకంగా ఉండబోతున్నావు, నీకు పార్టీలో ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది. అంటే నేను ఫ్యూచర్ గురించి నేను ఆలోచిస్తలేను. తెలంగాణ అనౌన్స్ చేసింది ఆమె పుట్టినరోజు. ఆంధ్ర వాళ్ళు అక్కడున్న పెత్తందారులు బెదిరి లాబింగ్ చేసి ఆపిచ్చిండ్రు. శ్రీకృష్ణ కమిటీ అని కాలయాపన చేస్తూ ఉంటే చనిపోతుండ్రు. నాకు పదవి ఏం అవసరం లేదు, చాలు తెలంగాణ వస్తే నాకు అదే చాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాబూజీని జ్ఞాపకం చేసుకున్నా. ఎందుకంటే ఆయన మా భువనగిరికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఉద్యమంలో రాజీనామా చేసి ఇందిరాగాంధీ స్వయంగా ఇంటికి పోయి సెంట్రల్ మినిస్టర్ ఇస్తా, అక్కడ డిప్యూటీ సీఎం ఇస్తుంటే కూడా తీసుకోలే ఆయన. నాకు తెలంగాణ వస్తేనే పదవి తీసుకుంటుందా అని చనిపోయే ముందు చలిలో కూడా 93 ఏళ్ళ వయసులో ఢిల్లీలో నిరాదీక్ష చేసిండు. అలాంటివి ఆయన స్ఫూర్తి తీసుకున్నాం. ఆయన దగ్గర రిజైన్ చేసి ఎప్పుడు పోయేవా అని తెలంగాణ గురించి మాట్లాడుకునే వాళ్ళం. చనిపోయిన రోజు 3 గంటలు అక్కడనే ఉన్నా నేను. ఈ మహాత్ముడు రాలే, అసలు దీక్షలు ఎందుకు సాగరారం చేస్తున్నాం మేము. నాకు వెనక ఇప్పటికి కూడా 3 రబ్బర్ బుల్లెట్లు ఉంటాయి. కోదండరాముకు తాకినాయి, పక్క గంట చక్రపాణికి తాకినాయి, రాత్రి 1 వరకు డిస్పర్స్ కాగినాయి. అప్పుడు పోయి యశోద హాస్పిటల్ జాయిన్ అయిన బుల్లెట్ అయినా నా కళ్ళల్లో కాదు గ్యాస్ పోతే. ఎప్పుడు కేసీఆర్ కొట్లాడినాడు మనం చూలే. ఢిల్లీలో ఉండు, సిగ్నల్ వచ్చింది నాకు, అప్పుడే ఎందుకు కొట్లాడుతుంది సాగరారం ఎందుకు అన్నాడు ఆయన. అందుకనే ఇలాంటి దొంగ తెలంగాణ నాయకులు ఈ అగ్గిపెట్టె రావు, హరీష్ రావు మొన్నేదో డ్రామా లెటర్ తీసుకొని వచ్చిండు. రాజీనామా లెటర్ అని 2 పేజీలు రాసుకొచ్చిండు. అది 1.5 లైన్ ఉంటుంది. అది అలా కామా పులిస్ స్టాప్ ఏడబెట్టాలని ఆడబెట్టాలి, వేరే దగ్గర పెడితే కూడా రిజెక్ట్ అవుతుంది. అది తెలిస్తే ఆయనకు 6 సార్లు 7 సార్లు గెలిచినోడు పేజీని రాసుకొచ్చిండు. అందుకనే నిజంగా తెలంగాణ ఇచ్చింది ఇవాళ సోనియా గాంధీ. చివరిగా మీ అందరికీ చెప్తున్నా, ఎవరు కూడా హైదరాబాద్ ఆఖరికి ఏమైందని ఢిల్లీలో చర్చలు నన్ను కూడా పిలిచింది సోనియా గాంధీ 2-3 సార్లు. ఆంధ్ర వాళ్ళు ఇట్లా యూటీ చేసుకొని ఇచ్చుకోండి అంటే నీ అన్న హైదరాబాద్ అని తెలంగాణ మాకెందుకు అని చాలామంది కింద ఉన్న జయరాం రమేష్, అహ్మద్ పటేల్ మాట్లాడినప్పుడు ఆ డిస్కషనే వద్దని చెప్పింది మేడం గారు. హైదరాబాద్తోనే తెలంగాణ బతుకున్నది. ఆంధ్ర వాళ్ళు 50 ఏళ్ళలో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించుకున్నారు. హైదరాబాద్లో ఇన్కమ్తో అక్కడ డెవలప్ చేసుకున్నారు. ఈ తెలంగాణను డెవలప్ చేయలేదు. కాబట్టి తెలంగాణ ముమ్మాటికి ఇది తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అని చెప్పి ఆ ప్రపోజల్ కూడా కొట్టేసింది ఆ మేడం. హైదరాబాద్ కూడా తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో ఇవాళ వార్డు మెంబర్ లేడు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా 1 సీటు గెలవదు. అలాంటి పార్టీని గెలిపించాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎక్కువ సీట్లు గెలిపించి 14-15 సీట్లు గెలిపించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు ఇంకా కూడా రాబో 5 సంవత్సరాలే కాదు, మరొక 5 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు అవకాశం ఇవ్వాలని, మీరు ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిపించాలని మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు. మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మీ జర్నలిస్టుల అసోసియేషన్కి 100 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు. అడ్వకేట్లకు 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు. ఔటర్ రింగ్ రోడ్డు మీద 5,000 ఇల్లు కట్టియాలన్నాడు. జర్నలిస్టులు అందరికి బ్రహ్మాండం కళ్ళు విరిగిపోయేటట్టు నేనే దగ్గర కుర్చేసుకొని కూర్చొని కడతానండి మీకు కూడా ఇల్లు. ఇంకా జర్నలిస్టులకు వరంగల్ అయితే చెప్పిందంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కడతా, ఎట్లా ఉండాలంటే గేటెడ్ కమ్యూనిటీ లోపలికి పోతే కోటీశ్వర్లు కూడా అరే నేను జర్నలిస్ట్గా పుడితే మంచిగా ఉంటాను బాబు, ఇల్లు వస్తుండే నాకు అని ఇది మాట్లాడండి. ఎప్పుడు 9 ఏళ్ళకి సీఎం అయినాక 3 రోజులు అక్కడ నైట్ హాల్లో లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో పండుకొని ఒక ఫంక్షన్ హాల్లో వరంగల్ పట్టణాన్ని ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. సరే జర్నలిస్టులు ఇల్లంటే మొదలుపెట్టి జర్నలిస్ట్ అంటే ఆయనకు లెక్కే లేదు. ఆయనకు ఆ మాటలు చెప్పండి. అప్పుడప్పుడు చూస్తుంటా వీడియోలు, నవ్వుకుంటానికి చూస్తుంటా నేను. ఎందుకంటే మనం బ్రహ్మానంద సినిమాలు ఎప్పుడన్నా యూట్యూబ్లో చూస్తూ బోరు కొట్టినప్పుడు నాకు కూడా ఈ వరంగల్ జర్నలిస్టులది రివ్యూ ఇన్ వరంగల్ డెవలప్మెంట్ అనుకుంటే పెడితే మీరు కూడా చూడండి, మీరు కూడా నవ్వుకుంటారు. అది ఎంతో దుర్మార్గుడు అండి. కానీ ఎంత 100 కోట్లు అవుతుంది. మొత్తం వరంగల్లో జర్నలిస్ట్ ఎంతమంది ఉంటారు? 500 మంది ఉంటారు.
ఈయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 15 ఎకరాలు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పక్కకు క్యాబినెట్లు పెట్టించి ఫోటోగ్రాఫర్ నుంచి కెమెరామెన్ నుంచి వదిలిపెట్టి స్టాఫ్ రిపోర్ట్ దాకా ఒక లేఅవుట్ చేయించిన ఈ లోడ్ ఆయన చనిపోయిండు. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు దాన్ని లేఅవుట్ చేసి అలాగ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నా. నల్గొండ టౌన్కు 15 ఎకరాలు కలెక్టివ్ ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఎకరం అయింది. అప్పుడు ఒక 5 లక్షలు కూడా లేదు ఎకరం. అప్పుడు ఆయన క్యాబినెట్లో పెట్టి అలాట్ చేయించిన. అప్పుడు ఎమ్మెల్యేగా ఈయన ముఖ్యమంత్రిగా గా ప్రామిస్ కూడా నిర్మించుకోలే. న్యాయవాదులకు ఇస్తాను రివాల్వింగ్ ఫండ్ ఇవ్వలే. అందుకనే అలాంటి వేస్ట్ ఫెలో గురించి మాట్లాడడం టైం వేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మా అధ్యక్షుడు వేణు గారికి, రవి గారికి, శ్రీకాంత్కు, అలాగే మా వనజకు, మీ అందరి మెంబర్స్కు మళ్ళొకసారి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ త్వరలోనే ఎన్నికల కోడ్ ముగిసిన వారం రోజుల్లోనే మీ అధ్యక్ష మీ కార్యవర్గాన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మనం మంచి రోజు చూసుకొని నేను కేసీఆర్ లాగా కుర్చీ చేసుకొని కూర్చిస్తానని నేను అంటలేను. అది 10 కోట్ల 20 కోట్ల మీ ల్యాండ్ను కూడా మధ్య మధ్యలో ప్రాబ్లం చేసి పోయినసారి కేసీఆర్. మంచి బ్రహ్మాండమైన ప్రెస్ క్లబ్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా తీసుకుపోయి కలిసి వారిని నొప్పించి మంచి ప్రెస్ క్లబ్ కట్టించుకొని నెక్స్ట్ ప్రెస్ మీట్కు మళ్ళా మా గవర్నమెంటే 15 ఉంటుందో 15 నెలలు ఉంటుందో నేను ఖచ్చితంగా చెప్తున్నా. మా గవర్నమెంటే ఉంటుంది కాబట్టి 1-2 మంత్స్లోనే మీ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నదే నా కోరిక. మన వచ్చినప్పుడే అనుకున్నా. అందుకని కోడ్ అయిపోయిన తర్వాత 1 వీక్లోనే మనం సీఎం గారి దగ్గరికి వెళ్ళి నూతన ప్రెస్ భవనానికి సంబంధించిన హర్డిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ బడ్జెట్ శాంక్షన్ చేపించి మా R&B డిపార్ట్మెంట్ ద్వారానే మంచి కాంప్లెక్స్ మీ అందరికి కూడా ఇక్కడ మీ ఫంక్షన్స్ ఉన్నా, మీకు ఇక్కడ మీటింగ్స్ ఉన్నా, ఇలాంటి మీటింగ్ ప్రెస్ పెట్టుకోవాలన్నా, మీకు సంబంధించిన గెస్ట్లు హైదరాబాద్కు వస్తే ఉండే విధంగా కొన్ని రూమ్స్ ఏర్పాటు చేసుకునే విధంగా అప్పుడే మా ఇంజనీర్స్ మా కన్సల్టెంట్స్ చెప్పడం జరిగింది. మీరు ప్లాన్ చేసుకోండి, కోడ్ అయిపోగానే దాన్ని శాంక్షన్ చేపించి అది కూడా కట్టిస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కుమారెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జర్నలిస్ట్ మా ప్రెస్ క్లబ్ కొత్త భవనం కట్టిస్తానందుకు R&B మినిస్టర్గా మీరు ఆ విశ్వాసాన్ని కలిగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మొన్న ఉట్టిగానే ప్రెస్ క్లబ్కి వచ్చినారు. మేము ఈద్ మిలాప్ చేసినప్పుడు ఇఫ్తార్ విందు నాడు సార్ని పిలిచి వచ్చిండు. వచ్చి ఇట్లా చూసి 3-5 లక్షలు ఇమీడియట్గా అనౌన్స్ చేసేసిండు. పైసలు కూడా పంపించేసిండు వితిన్ హాఫ్ అన్ అవర్. బూడే పంపరు ఇంకా 2 వస్తాయి సార్. వస్తాయి తెచ్చిరా. అదే సార్ అంటే బిజీ మరి అంటే మంత్రి గారి కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే కోడ్ ఉన్నా కానీ పబ్లిక్ ఫౌండేషన్ పేరు మీద ఇది కూడా చేస్తున్నాం కాబట్టి నాకు సంబంధం లేదు. మన కొత్తగూడెం నల్గొండ హాస్పిటల్ కూడా సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయించిన, అన్ని కర్టెన్స్ విండోస్ ఏం లేక వేడికి ఈ మెటర్నిటీ వార్డ్స్ ఈ చిన్నపిల్లల వార్డ్స్ ఉన్నాయంటే అన్ని ఎయిర్ కండిషన్ చేయించిన. అంటే ఫౌండేషన్కి సంబంధం లేదు, గవర్నమెంట్ మనీ కాదు. అంటే మంత్రి గారి కమిట్మెంట్ గురించి చెప్తున్నాను సార్. వచ్చిండు చూసిండు, హాఫ్ అన్ అవర్లో పైసలు కూడా పంపించేసిండు క్లబ్ వచ్చిన డెవలప్మెంట్ కొరకు. మేము అడగలేదు సారే అన్నాడు, తీసుకోండి సరే ఈ మాత్రం చేయలేము, అది చేయండి ఇమీడియట్గా అని. సో అటువంటి కమిట్మెంట్. ఉమెన్స్ రూమ్ గురించి, ఉమెన్స్ రూమ్ మేము పెడుతుంటే ఆ ఫెసిలిటీస్ సరే ఉమెన్స్ రూమ్ అంటే చాలా బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలి ఉమెన్ జర్నలిస్టులు కానీ అని ఇమీడియట్గా అనౌన్స్ చేసిన పైసలు కూడా పంపి. అంటే అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు వెంకరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ విల్ గో ఆన్ టు ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఫస్ట్ చాలామందికి తెలుసు మంత్రి గారు పర్సనల్గా, కానీ మీ పేరు మీ ఆర్గనైజేషన్ పేరు చెప్తే అందరికి కూడా సౌలభ్యంగా ఉంటుంది సార్. ఒక నిమిషం మైక్ ఇక్కడి అవినాష్ సార్. సార్ సార్ అశోక్ ఫ్రమ్ TV9. దగ్గర పెట్టండి సార్. అశోక్ ఫ్రమ్ TV9. చెప్పు అశోక్. మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఎక్కువగా మాట్లాడతారని, అలాగే మన దళిత బంధు రైతు బంధు గురించి అడిగినప్పుడు కూడా చెప్పు తీసుకొని కొడతామని చెప్పారని కూడా చెప్పారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను అన్నట్టుంటే వీడియో ఒకటి చూపించండి మీరు.
నేను ఎప్పుడన్నా అట్లా రైతును ఉన్న అన్నట్టుంటే అన్నోరు ఎవరన్నా నా మీద కామెంట్ చేసిన వాళ్ళు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. ఎక్కడైనా నేను అట్లా అన్నట్టు వీడియోలు అయితే ఉంటాయి కదా. అది చాలా తప్పేందంటే కేసీఆర్ అన్నా ఇంకోరన్నా ఇంకో మినిస్టర్ అన్నా ఇంకో ఎమ్మెల్యేలన్నా ఎక్స్ మినిస్టర్లు అన్నా ఏదో వెంకరెడ్డిని తిడితే ఆయనకి ఏమైనా పేపర్ల పేరు కవరేజ్ ఇస్తుందని చెప్పి ఈవెన్ కేసీఆర్ నోను తిట్టాలి. తిడితే మా సీఎం గారినో నన్ను తిట్టనుకో వీళ్ళని తిడితే ఏమన్నా కేసీఆర్కి ఏమైనా పబ్లిక్ ఏమైనా సపోర్ట్లు కొడుతున్నారని చెప్పి అనవలసింది తప్ప నా జన్మలో నేను రైతులను అనలేదు, తెలంగాణలో ఎవరిని కూడా అనలేదు. నాకు తెలియని వాళ్ళకి మీరు ఎన్నోసార్లు చూసిండ్రు సోషల్ మీడియాలో కూడా నేను చెప్పుకోను. నేరుగా ఫోన్ చేసి వచ్చి నా భర్త చనిపోయాడు, నా పిల్లల్ని చదివి అట్లా నాకు 100 మంది ఉంటారు ఎవ్రీ ఇయర్. నేను చెప్పుకోను, నేను ఎవరిని కూడా ఒక మాట అనలే. అన్న వాళ్ళ నన్ను విమర్శించిన వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. నేను రైతును ఎప్పుడైనా అన్నట్టు మీరు నిరూపిస్తే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే దానికి. నేను పొరపాటున కూడా రైతును ప్రేమిస్తా, తెలంగాణను ప్రేమిస్తా, తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తిని నేను. రాకేశ్వరం సాక్షి తెలంగాణ ఏఐసిసికి ఒక ఏటీఎంగా మారింది. ఇక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న ఆర్కు డబ్బులు పంపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా డబ్బుల పంపిణీ తెలంగాణ నుంచి జరుగుతుందంటూ మోడీ ప్రతి విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాలయంలో ఉన్న దేవుడి తరపులు తీసేస్తారు, దాన్ని రామాలయాన్ని కూడా తీసేస్తారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మొదటి మీరు అడిగిన ప్రశ్నకు ఈరోజు కూడా పొద్దున మీ ప్రశ్నే వచ్చే ముందు టీవీలో మోడీ గారు వేములవాడలో మాట్లాడుతున్న చూసిన. తెలుగు సినిమా RRR కంటే RRR కలెక్షన్ మించిపోయిందని. ఒకసారి మోడీ గారు మీరు స్టాటిస్టిక్స్ తెప్పించుకోండి. మీ వచ్చిన అధికారం ఎన్ని రోజులు ఉన్నాము, ఎన్ని రోజులు ఉన్న తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము ఉన్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్తో వాళ్ళ ఆదాయాలన్నీ అక్కడక్కడ ఖర్చులన్నీ తప్పించి దాదాపు 26,000 కోట్ల బ్యాంకులకు అనవసరంగా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు 10-12% నేషనల్ బ్యాంక్స్ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్లకు 30,000 కోట్లు దాదాపు కట్టడం జరిగింది. ఏ వరకు టెండర్ కాలే, ఏ వరకు పిలువలే. నీకు ఇవాళ RRR నీకు ఢిల్లీకి ఏటీఎం లాగా మారిపోయిందంటే మీది రాజకీయ విమర్శ కాకుండా ఏమంటారు చెప్పండి? 3 నెలల మొత్తం దివాళా తీసిపోయిండు. 1వ తారీఖు జీతాలు అనేది ఎంప్లాయీస్ మర్చిపోయిండ్రు. 2019 తర్వాత ఫస్ట్కి ఎప్పుడు శాలరీస్ ఇవ్వలే. ఎప్పుడు ఏమైనా 15 తర్వాతనే వాళ్ళు మెసేజ్లు కూడా చూసుకుంటారు. కొన్ని రోజులు మెసేజ్ చూసుకున్న ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తుంది కదా మెసేజ్లో అకౌంట్లో పడంగానే. 15 తర్వాతనే ఎంప్లాయీస్కు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు 28 తర్వాత 3 జిల్లాలు ఒక రోజు, 12కు 13th రోజు 3 జిల్లాలకు శాలరీలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా దాదాపు 7 లక్షల కోట్లు FRBM లిమిట్ కంటే ఎక్కువ పెంచిండు. 27.8% పెంచిండు, 25% లిమిట్ని. ఇంకా బయట నేషనలైజ్ బ్యాంకుల ఏ తలకాయ బుద్ధున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వం ఎవరు కూడా నాబార్డు, అడుకో, వరల్డ్ బ్యాంకు ఇలాంటి దగ్గర పోతే 3%, 2%, 4% మ్యాక్సిమం ఇంట్రెస్ట్లో ఫండింగ్ వస్తాయి ప్రాజెక్టు. కానీ బ్యాంకుల దగ్గర 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కట్టడం. కాళేశ్వరం చూడండి మీరు, ఆ ప్రాజెక్టు మీద ఎకరానికి ₹1,00,000 పర్ యానం ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. దాన్ని ఎకరం మీద రైతు 2 పంటలు పండించిన ఎకరానికి 20,000 కూడా మిగిలవు. కాలం మంచిగా అయితే ₹1,00,000 పెట్టి ₹1,10,000 కరెంటు బిల్లు ఇవన్నీ డివైడ్ చేస్తే ఆయన ఇచ్చిన నీళ్లకు 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చిండు. దాని ఇన్స్టాల్మెంట్కే మేము అక్కడిక్కడ కట్టి రైతు బంధు ఇంకా 4-5% మిగిలిపోతే నిన్న అకౌంట్లో వేసినాం. పైసా చేసి 3.5 నెలలే మేము అధికారంలో ఉండి ఈయన ఫోన్ ట్యాపింగు, ఈయన లిక్కర్ వైన్ షాపులు, ఈయన భూదందాలు, ఈయన ధరణి దందాలు ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ
ఒక 5-6 ఆఫీసర్సే ఉండే, అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు, సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు, 5-6 ఆఫీసర్లతోని రాష్ట్రం ఒక్కొక్కరికి 10 శాఖలు ఇచ్చి 110 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు శాలరీస్ ఇచ్చి పని చేయించుకోవాలి వాళ్ళతోని. ఎందుకంటే వాళ్ళు ఆనెస్ట్ ఆఫీసర్స్. చాలామంది ఆఫీసర్ చెప్పి, సార్ మీరు ఎంపీగా ఉన్నారు, మీరు కూడా చెప్పండి, నేను 2-3 సార్లు ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పిన, అరే సోమేష్ కుమార్ అని మోస్ట్ కరెక్టెడ్ ఆఫీసర్ ఎందుకుంటుండండి ఇక్కడ, అంజనీ కుమార్ ఎందుకుంటుండే, ఇదంతా ఆంధ్ర క్యాడర్ కదా, డిఓపిటి మినిస్టర్ మీరే, ప్రైమ్ మినిస్టర్ మీరే కదా, యాక్షన్ తీసుకోండి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ 3 సార్లు ఇస్తే ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, వాళ్ళకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఉన్నారు, అవినాష్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడినా. ఆంధ్ర క్యాడర్ అని పెట్టుకొని సోమేష్ కుమార్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పెట్టుకొని 100 మంది ఐఏఎస్ ఆఫీసర్ల పని లేకుండా చేసిండు. వీళ్ళందరికీ చేంజ్ చేసుకుంటూ పోస్టింగ్లు ఇచ్చుకుంటూ అడ్మినిస్ట్రేషన్ని మా ముఖ్యమంత్రి గారు 3.5 నెలల్లో ప్రతిరోజు సెక్రటరియట్కి వచ్చాను. 10 ఏళ్ళల్లో ఆయన 30 సార్లు వచ్చిందో లేదో కానీ ఈయన 3.5 నెలల్లో 2 నెలలు ప్రతిరోజు వచ్చింది సెక్రటరియట్కు. ఇంటి దగ్గర ప్రతి ఒక్క సర్పంచ్ నుంచి మొదలు పెడితే మినిస్టర్ దగ్గర వితౌట్ అపాయింట్మెంట్ కలుసుకుంటా ఎక్కడెక్కడ కలెక్టర్ని మారవాళ్ళను, వాళ్ళ ఆర్టీఓ క్యాడర్ని జిల్లా కలెక్టర్ చేసినారు. మేమంతా అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఎక్కడ ఇన్కము, ఎక్కడ ఆర్ఆర్ ట్యాక్సు. మోడీ గారికి ఏంటంటే ఒక రాముంది ఒక్కటే చెప్పితే కాదు కదా, మొత్తం కాంగ్రెసే గెలుస్తట్టుంది, ఇట్లా కూడా ఏమైనా రాయేసి పోదాం అనుకున్నాడు. మాది RR కాదు, మీది AA. AA అంటే అదానీ అంబానీ. 10 ఏళ్లలో AA బాగుపడ్డారు తప్ప ఎవరన్నా బాగుపడరా దేశంలో? ఎవరన్నా ఏ వర్గమన్నా చెప్పండి. ముస్లింలు అంటే మీకు పడదు, కానీ క్రిస్టియన్స్ అని పడదు. ఏ వర్గం సంతోషం ఉందో చెప్పాలని. నీ మంత్రివర్గం, మోడీ మంత్రివర్గంలో ఎవరైనా పోయి మోడీ దగ్గర పోయి మాట్లాడగలుగుతారా? ఆయన మంత్రులు కూడా సంతోషించలేదు. ఎవరు సంతోషంగా ఉండు, ఎవరికి దోషిపెట్టినంటే AAకి దోషిపెట్టిండు ఆయన. RR కాదు, RR లేదు, ఇక్కడ జీతాలు లేవు. నెల మేము ఇప్పటికెళ్ళి కష్టపడి ప్రజలు సేవింగ్ చేసుకుంటూ 4 మండలాలు కలిసి ఒక కలెక్టర్ ఆఫీస్ చేసి 200 కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టినాం. ఒక ఆఫీసరు 10 ఏళ్ళ రిటైర్ అయ్యి, ఈఎన్సీ 13 ఏళ్ళు అయింది, మురళీధర్రావు ఆయన బంధువు. ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్, ఒక్కొక్క ఎమ్మెల్యే ఆయన ఉండేది లేదు, ఏం లేదు ఆడ. అది దానికి 5 కోట్లు దుబారా ఖర్చులు తెచ్చి అప్లపాలు చేసి దాని మిత్తిలు ఇన్స్టాల్మెంట్ కట్టక తప్పదు. స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్ అది, దానికే లేవు. ఇవంతా ఫాల్స్ అలిగేషన్స్. కాంగ్రెస్ 14 వస్తున్నాయి, బీజేపీకి 1-2 సీట్లు వస్తున్నాయి. కాబట్టి దక్షిణ నార్త్ ఇండియాలో ఈసారి యాంటీ వేవ్ ఉందని చెప్పి మనకు ఎగ్జిట్ పోల్ జరిగిన పోల్ బట్టి మాకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు, అదే ఎంపీగా ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్న రిపోర్టర్స్ కానీ సర్వే సంస్థలతో రిపోర్ట్ బట్టి అక్కడ యాంటీ ఉన్నది. సౌత్లో మాత్రం ఉన్న అంత సీట్లు కలిసి 10 సీట్లు కూడా రావు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కలిపి, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఏదో విధంగా బ్లేమ్ చేయాలని తప్ప దాంట్లో వేరే ఆ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాం. AA మాత్రం కరెక్టు. అదాని అంబానీ మాత్రం 1000 కాదు 10,000 తర్వాత ఉండే అదాని అంటే దేశంలో ఎవరికి తెలియదు. ఇలా ప్రపంచ 10th సెకండ్ థర్డ్ వచ్చిందంటే అదాని. అంబానీ కూడా ఉన్నాడు కానీ ఇంకా పెరిగింది అంబానీ కూడా. వీళ్ళిద్దరికి దోషిపెట్టిండు. సార్ శ్రీనివాస్ సరినాడు సార్, ఇప్పుడు తెలంగాణలో జీతాలకు డబ్బులు లేవు, అప్పులు కడుతున్నాము, 26,000 కోట్లు కట్టాము. ఇప్పటికే చాలా ఆర్థికంగా చాలా కష్టం ఉంది, ఫైనాన్షియల్గా స్టేట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నది మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీరుతామని గవర్నమెంట్ సీఎం గారు పదే చెప్తున్నారు. రుణమాఫీ 2 లక్షల కోట్లు, 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలంటే ఆల్మోస్ట్ 40,000 కోట్లు పైన కావాలి, ఆగస్టు 15 లోపు కావాలి. ప్లస్ మీకు కట్టాల్సిన అప్పులు, నెల మిత్తిలు, ఈఎంఐలు, గవర్నమెంట్ పాత అప్పులకు 7 లక్షల కోట్లకు 7,000 కోట్లకి నెల కట్టాలి. జీతాల డబ్బులు అన్నారు. ఫైనాన్షియల్ మీరు వచ్చిన 5 నెలల్లో గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకోవడానికి ఏమి చేయకుండా పాత ఇన్కము పాత లెవెల్లోనే ఉంటే
ఇవన్నీ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి అడిషనల్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ గ్యారంటీ హామీలకు ఎక్కడి నుంచి డబ్బులు స్పెండ్ చేస్తారు? ఇప్పుడు మీరు 5 ఏళ్ళు ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్కి శాలరీ ఇవ్వండి. మేము జనవరి ఫిబ్రవరి 5th 6th ఇచ్చిన శాలరీసు మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ రోజు 11 o'clock వరకు అందరు అకౌంట్లో పడ్డాయి. ఎట్లా పడ్డాయి? ఆయన ఇవ్వలేదు, మేము ఎట్లా ఇచ్చినాం? ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిసి 7 లక్షల మంది కదా, ఎట్లా ఇచ్చినాం శాలరీస్ ఫస్ట్కు? మా ప్లాన్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. వృధా ఖర్చులు, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 3-4 ఎయిర్ కండిషన్ ఇన్నోవా కార్లు కొనిచ్చిండు. అవసరం లేని ఖర్చులు ఇవన్నీ తగ్గించుకుంటూ మీరు చూడండి. తెలంగాణలో ఈయన పుణ్యమా అంట. నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పటికీ తెలంగాణ ఇంకా కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంట. మా రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఓఆర్ఆర్ కానీ, పివి నరసింహ ఎక్స్ప్రెస్తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడనే ఏర్పాటు చేసి, సరే హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్లాన్ చేసిండు. మేము ఎయిర్పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, ఎస్సీజెడ్ ఎందుకు ఒక దగ్గర ప్లాన్ చేసినామంటే మల్టీనేషనల్ కంపెనీస్కి ఇట్లా వచ్చినా ఫ్లైట్ దిగిందంటే 15 నిమిషాలకు ఆఫీస్ పోవాలి, 15 నిమిషాల హోటల్స్కి చేరుకోవాలి. అందుకనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి, ఐటీ కంపెనీస్ పెరుగుతున్నాయి. నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడే అక్కడ ఎస్సీజెడ్ అప్రూవల్ తీసుకున్నాం. ఇవాళ మీరు బెంగళూరు చూడండి, ఎల్బీ నగర్ సైడు ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. కుకట్పల్లిలో ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ పార్క్ ఉంటుంది. 3 గంటలు బై రోడ్ ఆ ట్రాఫిక్లో పోవాలి. ఎందుకు? అందుకనే అందరు కంపెనీస్ అనేది సూటబుల్ హైదరాబాద్కి వస్తున్నాం. దీస్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ప్లాన్తో. ఇవాళ RRR రోడ్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసి 2021లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. టోటల్ గ్రాంట్ బై నేషనల్ హైవేస్. అప్పుడు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి ఫాలో చేస్తున్నాను. ల్యాండ్ ఎక్విజిషన్ 50% 6,000 crores అవుతుంది. అప్పుడు వాల్యూ 3,000 కోట్లు మేము ఇవ్వాలి, 3,000 అగ్రిమెంట్ ఓకే అని ఒప్పుకున్నాం. అప్పుడు యూటిలిటీ షిఫ్టింగ్ ఛార్జెస్ 360 crores మీరే పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నేషనల్ హైవే చైర్మన్ ముందల అగ్రిమెంట్ అయితే ఎస్ అని అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఒప్పుకున్న R&B డిపార్ట్మెంట్. మళ్ళీ మీకు లెటర్లు నేను కాపీస్ ఇస్తాను. నేను 2022 వరకు అట్నే జరిపిండు. వీళ్ళు యూటిలిటీ ఛార్జెస్ కడతలేరు, ల్యాండ్ ఎక్వేషన్ కడతలేరు, స్టార్ట్ చేస్తలేరు. యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టాం, మొత్తం మీరే కట్టుకోవాలని మళ్ళొక ఈ తెలివిలేని సోమేష్ కుమార్తో మళ్ళీ లెటర్ రాపించిండు. అప్పుడు నేషనల్ హైవే చైర్మన్ ఒక లెటర్ రాసిన స్టేట్ గవర్నమెంట్కు, మేము టోటల్ ప్రాజెక్ట్నే మేము డ్రాప్ చేసుకుంటున్నామని. టోటల్ రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లు. ఇప్పుడు ఇంకా కొత్త రాను, అది కంప్లీట్ వరకు 36 months 40 months అవుతుంది. ఇప్పుడు టెండర్ ప్రాసెస్ నా శాఖనే కాబట్టి టెండరింగ్ కూడా R&Bకే ఇచ్చిండ్రు. జూలైలో టెండర్లు పిలుస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా మూసీని ఏ విధంగా ప్లాన్ చేసి దాన్ని క్లీన్ చేయాలనో దీని మీద కూడా నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ప్లాన్ చేస్తున్నాం. నేను వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే ఫస్ట్ గడ్కరీ గారు నేను ఒక్కరిని కలగాలని కర్టసీ కాల్ ప్లస్ నాకున్న పరిచయాలు ఎంపీగా నేను తెచ్చుకున్న, అరే నువ్వు RRRగా తొందరగా చేసుకోండి, మీరు పోయిన గవర్నమెంట్ ఆ 360 కోసం ప్రాజెక్ట్ మీకు క్యాన్సిల్ చేయాలని పక్కకు పెట్టామంటాయి. నేను వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పి చీఫ్ సెక్రటరీతో నేషనల్ హైవేకి రాపించిన 360 కోట్లు ఇమీడియట్ పే చేస్తామని. ల్యాండ్ ఎక్వేషన్ కోసం 3,000 కోట్లు బ్యాంక్ ఒక దగ్గర నాబార్డు దగ్గర లోన్ తీసుకుంటానికి అగ్రిమెంట్ సైన్ పెట్టించిన. అంటే చెప్తున్నా మా ప్రాసెస్ అవన్నీ చేసుకుంటూ రేపు RRR లాంటి రోడ్ వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత, ఎన్నికలప్పుడు జనరల్గా మార్కెట్ డౌన్ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. నీకు రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ డే నీకు తెలంగాణలో వచ్చే ఐటీ కంపెనీస్ కానీ, మన ఇది కన్స్ట్రక్షన్ కంపెనీస్, అపార్ట్మెంట్స్ ఎక్కడ వస్తలేవు. బెంగళూరులో కూడా ఇంత లేదు గ్రోత్. నీకు ఇన్కమ్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకుంటే 36,000 కోట్లు రైతులకు ఇచ్చేది పెద్ద ఈజీ. మిగిలిపోయినాయి మొన్న ఇచ్చినాక 2,400 కోట్లు అందరు అకౌంట్లు పడ్డాయి. మొన్న పొద్దున్నే పట్టుకొని డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పోయి
దాన్ని ఆపించిండ్రు. 2018లో మీరు చూడండి, అప్పుడే రైతు బంధు మొదలుపెట్టిండు. పోలింగ్ అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 4th, 5th, 6th అయితే పోలింగ్ ఉండదు. నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. మేమందరం ఓడిపోయింది కూడా ఆ రోజు రైతు బంధు. పోలింగ్ ముందు రోజు అకౌంట్లలో పైసలు పడ్డాయి. మేము రన్నింగ్ స్కీమ్లో 95% వేసినాం, 96. 4% మిగిలిపోతే మొన్న సీఎం గారు వారం ముందే అనౌన్స్ చేసి అకౌంట్లు వేస్తే దాన్ని కూడా ఆపించిండు. ఆయన రైతు బంధు 2018 డిసెంబర్ పోలింగ్ వేసి 2019 జూలై వరకు అంటే 7 months 7 ఇన్స్టాల్మెంట్ వేసిన దాన్ని. మేము మార్చిలో జనవరిలో స్టార్ట్ చేసినాం. ఈ మార్చి 6th క్లోజ్ చేసినాం. ఆయన 7 నెలలు పట్టింది రైతు బంధు ఇస్తాను. మేము 3 నెలల ఈ కష్టకాలంలో 3 నెలలు వేసినాం. అందుకనే మన ఇన్కమ్ బాగా పెరుగుతున్నది. ఫస్ట్ ప్రియారిటీ రైతులకు ఇచ్చుకుంటూ ఈ స్కీమ్స్ మీ పెట్టిన ఫ్రీ బస్సు కానీ, జీరో బిల్లు కానీ ఇవంతా కూడా తక్కువ ఖర్చే. మా మెయిన్ టాస్క్ రైతుది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ వాళ్ళతోని మాతోని అంతా చర్చించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దొంగలు అబద్ధాలు ఆడే నాయకులు కేసీఆర్, అక్కడ మోడీ వీళ్ళందరూ కూడా వాళ్ళలాగా అందదు 15 లక్షలు వేస్తామని 2 కోట్ల ఉద్యోగాలని వీడు దళిత ముఖ్యమంత్రి పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. మేము కూడా అట్లా చేస్తాం అనుకుని ఆయన దేవుని మీద ప్రమాణం చేశాను. మేము కూడా అన్నాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు 15th లోపల వేస్తాం, వేయకపోతే మీ దగ్గర రాము అని చెప్పినాం. మేము మాకు ప్లానింగ్ ఉన్నది. అందరం కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్లుగా పనిచేసే అనుభవం ఉన్నది. అనుభవమైన ఆఫీసర్లతో సలహాలు తీసుకున్నాం. ఎట్లా పే చేయాలనో మా ప్లానింగ్ ఉంది. ఇండిపెండెన్స్ డే ముందు రోజే దానికంటే వారం ముందే మన 9th అన్నాం, 6th రోజు వేసినాం అకౌంట్లో మిగిలిపోయిన రైతు బంధు. ఈయన పెట్టిపోయిన అప్పులు ఏంటంటే 40,000 కోట్లు కాంట్రాక్టర్ల బకాయిలకి ఇవి కట్టే వరకల్లా మాకు లేట్ అయింది. లేకపోతే 2 లక్షల రుణమాఫీ ఇప్పటికీ అయిపోతుండే. మంత్రి గారు, శ్రీనివాస్ అండి, సిటీ విజన్ లైవ్. అక్కడ నుంచి ఇద్దరు అడిగిరన్నా. శ్రీనివాస్, మంత్రి గారు, శ్రీనివాస్, సిటీ విజన్ లైవ్. మీరు ఇప్పటికే బీసీబీలో ముస్లింలు రిజర్వేషన్లు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ నుంచి కూడా ముస్లింలు రిజర్వేషన్ పొందొచ్చు అంటున్నారు బీజేపీ నాయకులు. ఈ విధానాలు రెండు రకాలుగా లబ్ధి పొందే అవకాశం ఉన్నప్పటికీ మళ్ళీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మీరు వివాదం సృష్టిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకవైపు ఏమో చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం బీసీలు కొట్లాడుతున్నారు 2 ఏళ్లుగా, అది మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు. పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్న మీ పార్టీ విధానం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? పరస్పరం ఏం లేదు. మాకు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు ఒకటే, నా టాప్ ప్రియారిటీ కులగణన చేసి వెనుకబడ్డ వర్గాలకు మేము రిజర్వేషన్లు పాపులేషన్ బేస్గా ఇస్తామని మా స్టేట్లో రిజల్యూషన్ చేసినాం. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా న్యాయ యాత్రలో భాగంగా చెప్పిండు. అది మా టాప్ ప్రియారిటీ. మా స్టేట్ గవర్నమెంట్ ఉన్న దగ్గర రిజల్యూషన్ కూడా పాస్ చేసినాం. మేము ముస్లిం రిజర్వేషన్ని 6% ఇస్తామని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడి 4% ఇచ్చినాం. అదే సమయంలో మీరు అడిగిన దానికి రిలవెంట్ కాకుండా కేసీఆర్ 12% ముస్లింలకు 12% గిరిజనులకు ఇస్తున్నాడు. దాని గురించి ఎవరు ఎక్కడ చర్చ లేదు. 12% ఎట్లా ఇస్తున్నాడు? 12% ట్రైబల్స్కు, 12 ముస్లింస్కు. ఎవరిది కట్ చేసి ఇస్తున్నాడు ఆయన? ఏ బేస్ మీద ఆధారం చేసిండు? మేము ఎప్పుడు కూడా పాపులేషన్ బేసిస్ మీద సమన్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. కులగణన మీద ఇవాళ దాదాపు 90% మంది ఇంక్లూడింగ్ ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీలు, బీసీలు అందరు కలిసి 10% అగ్రవర్ణ ఆ విధంగా ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ నా మెయిన్ టార్గెట్ అదే అని చెప్పి మా నాయకుడు చెప్పింది మేమందరం చెప్తున్నాం. ఫస్ట్ తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ఆ కులగణన తర్వాత రేపు వచ్చే ఇండియా కూటమి
రేపు గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది న్యాయం, అది న్యాయం, అది న్యాయంగా చేయాలి. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇప్పుడు న్యాయం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాను చెప్పండి. మధు సార్, కోమటిరెడ్డి గారు ఇక్కడ సార్, మధు ఆర్టీవీ నుంచి సార్. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరిలో పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళలో నాతో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డికి మాత్రమే ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ దీనికి యాడాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రి పదవులు ఉన్నాయి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా 3 మంత్రి పదవులు రానున్నాయనేటువంటి చర్చ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ ఉన్నారనేటువంటిది. ఈ రెండింటి మీద మీ కామెంట్ ఏంటి? దాని మీద కామెంట్ ఏముంటుంది? నాకు ముఖ్యమంత్రి కాదు, నాకు మంత్రి పదవి కావాలని కూడా మన ఢిల్లీకి పోలే, క్యాంపులో ఉండాలని ఆదేశించింది పార్టీ. నా రూమ్లోకి వెళ్ళి 3 nights 4 days బయట కాలు కూడా పెట్టలే. చాలామంది నాయకులు ఢిల్లీకి పోయినరు. సరే ఎవరెవరు పోయినో మీ అందరికి తెలిసి నేను వాళ్ళ మీద అంటే సీనియర్ నాయకులుగా అందరు నన్ను కూడా సార్ మీరు కూడా పోతారు, అందరు పోయింది సార్ ఢిల్లీకి, మీరెందుకు పోతలేరు? మా వాళ్ళు ఫోన్ చేసి నాకు కలిసిన నాకున్న క్లోజ్ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ మా ఫ్రెండ్స్ అడితే, బాబు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పార్టీ అధిష్టానం వరకు క్యాంపులో ఉండమని చెప్పింది, క్యాంపులో ఉంటా, నాకు పదవులు ముఖ్యం కాదు అన్న. ముఖ్యమంత్రి గారు అన్న అకేషన్ ఏంటంటే, మేము ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒకసారి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు హైకమాండ్ నిర్ణయించిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనని గౌరవిస్తూ ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన కార్యక్రమాలు ప్లస్ ఆయన కూడా మాతో సీనియర్లతో కూడా ప్రతి విషయంలో కూడా సంప్రదించుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా మంచి గౌరవంగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. మేము అదే తీరుగా ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం. ఆయన మా దగ్గర ఒక పనికిరాలిన లీడర్ ఉన్నాడు, 10 ఏళ్ళు మినిస్టర్గా ఉండి తలకాయ ఎత్తాడు తప్ప పైకి తీయడు. ప్రెస్ వాళ్ళు పోయి నమస్తే పెట్టినా నమస్తే పెట్టాడు. ఆయన గింతే ఉంటాడు చూస్తానికి. ఆయన మా ఎస్ఎల్బిసి టన్నల్ పోలే, సొరంగం 2000 కోట్లు ఇవ్వాలి, అది పూర్తి అయి ఉంటే నేను శాంక్షన్ చేయించుకున్న రాజశేఖర రెడ్డితో కొట్లాడి దాన్ని కేసీఆర్ పూర్తి చేస్తా అంటే కేసీఆర్ దేవుడు ఎరుగు. ఈ చిన్న మనిషి కూడా పోయి ఒకసారి పోయి సొరంగం దగ్గర పోలే. 95% పూర్తయిన బ్రాహ్మణమైన ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తున్నది. 2 నెలల్లో నీళ్ళు ఓపిస్తున్నా, 3 monthsలోనే 10 ఏళ్ళు అది 1,00,000 ఎకరాల ఆయకట్టు. ఆయన ఆ చిన్న మనిషి ఏమంటారంటే, వీళ్ళు రేవంత్ రెడ్డికి మంత్రి పదవి కోసం మసక కొడుతున్నారు. ఆ అకేషన్లు ఏంటంటే, మా ఎంకన్నా నిజమైన తెలంగాణ నాయకుడు కేసీఆర్ లాగా ఎలక్షన్ కలెక్షన్ బై ఎలక్షన్ రిజైన్ తెలంగాణ దొంగ ఉద్యమకారుడు కాదు, ప్రాణాలకు తెగించి గడియారం కాడ నిరాహార దీక్ష చేసిండు. నాతో పాటు ఇంకోరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన అర్హుడే, వాళ్ళు మంత్రి పదవుల కోసం తిరిగే మనిషి కాదు ఆయన అని ఆ సందర్భంలో చెప్పింది తప్ప నాకు పదవుల మీద ఆశ లేదు. నా తెలంగాణ బాగుపడాలి, నా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి, ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు టాటా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం, టీసీఎస్ వాళ్ళతోని. టీసీఎస్ వాళ్ళు వాళ్ళకు వచ్చే కార్పొరేట్ సోషల్ సిఎస్ఆర్ ఫండ్ దాదాపు 2200 crores వాళ్ళు పెడతారు, 360 crores మేము పెట్టి దాన్ని ప్రతి ఐటీఐలో సంవత్సరానికి 10,000 మందిని ట్రైన్ చేసే విధంగా వచ్చే 2-3 మాసాల్లోనే ఐటీఐలో ట్రైనింగ్ సెంటర్లు బిల్డింగ్స్ కూడా కట్టబోతున్నాం స్టేట్ వైడ్గా. అట్లా సంవత్సరానికి 6,50,000 మందిని డిఫరెంట్ దాంట్లో ట్రైన్ చేయాలి. వాళ్ళకు ప్రైవేట్లో కూడా మనకి చూడండి, కన్స్ట్రక్షన్ ఇంత పెరిగిపోతే 25 లక్షల మంది బీహార్ వాళ్ళు, మధ్యప్రదేశ్, యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే నెలకి 50 నుంచి 1,00,000 వరకు వస్తుంది. వాళ్ళు రోజు 3,000 రూపాయల శాలరీ అలా వేజెస్ పడుతుంది. ఈ ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు పేద విద్యార్థులకు కొన్ని నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ ప్లానింగ్లో ముఖ్యమంత్రి గారు
ఆయనతో డిస్కస్ చేసుకుంటూ ఆ ప్లాన్లో ఉన్నా నాకు ఏ పదవి వద్దు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళే కాదు మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు, అవసరం వస్తే మళ్ళీ కూడా కాంగ్రెసే ఉంటుంది. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి ఇక వేరే పార్టీకి ఛాన్స్ లేదు. 10 ఏళ్ళే కాదు 20 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. రేవంత్ రెడ్డి గారే మళ్ళీ 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. సార్ ప్రతాప్ 10 టీవీ సార్ ప్రతాప్ 10 టీవీ. మీరేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందంటారు, రేవంత్ రెడ్డి ఏమో నన్ను కుర్చీ నుంచి దించేసి కుట్ర జరుగుతుంది అంటున్నారు. కేసీఆర్ ఏమో ఈ గవర్నమెంట్ 3 రోజులు 4 రోజులు అని ఆయన అంటున్నాడు. బీజేపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని అంటారు. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మీ మీద ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు నా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెక్స్ట్ షిండే కాబోతున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడే మా ఆర్టీవీ మధుకు చెప్పిన, నాకు మంత్రి పదవి కోసం ఏంటి అడగలేదు, నేను పోయా ఢిల్లీకి పోతుంటుంది, నాకు పోయి ఇది కాదు అది కావాలి ఇది ఎవ్వరూ లేరు. అందరూ కూడా ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ సీనియర్లు కూడా ఒక టీం లాగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యామిలీ కేసీఆర్ లాగా ఆయన చేతులు పెట్టుకొని ఇవ్వడం, ఆయననే వయసులో పెద్దవాడు అన్న రా అన్న కూర్చో అంటాడు, ఏమైనా పని చెప్పినా ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాడు. ఎమ్మెల్యేలకు ఎంత రెస్పాన్స్, ఎంపీలకు, సర్పంచ్ ఎంపీటీసీలు పోయినా డైరెక్ట్ ఆయన ఇంట్లో హాల్లోకి పోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎవరైనా హాల్లోకి పోయి ఇంటికి పోయినరా, ప్రగతి భవన్ ప్రజాభవన్ పోయినరా, ప్రగతి భవన్కి ఒకసారి హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ పోతే ఒక హోంగార్డ్ కట్టెతోని కారు కొడితే 120 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది వెనక కాదు. హోంగార్డ్ హోమ్ మినిస్టర్ని బయటికి వెళ్ళి కొడతా, నువ్వు ఇప్పుడు ఓకే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇంటికి పో నువ్వు ఇంటికి పోతే నేను పోయా అంటే సరే నేను డైరెక్ట్ హాల్లోకి పోతే పోయారు కదా, డైనింగ్ టేబుల్ అక్కడనే హాల్ ఉన్నది, లాన్ ఉన్నది, మొత్తం హాల్ లోపల కూడా మంది ఉన్నారు. కేసీఆర్ హోమ్ మినిస్టర్ హోంగార్డ్ బయటికి వెళ్ళి కొట్టాక ఇలా రేవంత్ రెడ్డి గారు అందరిని కలుపుకొని పోతున్నాను, చక్కగా ఉంది. ఏకనాథేలు సిండేలు నా దగ్గర ఎమ్మెల్యేలు నా దగ్గరికి ఈ కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అంటుండే ఈ మధ్యలో, నా దగ్గరికి 25 మంది వచ్చారు, ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగని చెప్పిండు నన్ను ఈయన దగ్గరికి. ఈయన కట్టబట్టుకొని నడవనే వస్తలేదు, గీడ ఉన్న అసెంబ్లీకి రాలేదు, ఆయన దగ్గర 25 మంది వస్తే ఇప్పుడే ఆగన్న. అందుకనే 4 ఇంట్లోకి వద్దురా బాబు అంటే వచ్చిండ్రు వాళ్ళు, మా దగ్గరకు 4 వచ్చారు. ఆయనకంటే 25 మంది ఒక లీడర్ వచ్చి అప్రోచ్ అయ్యిండు, 25 మంది రెడీగా ఉన్నారంటే ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగు అని చెప్పిన అని చెప్పి అంటుండి. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నారు కట్టబెట్టి తిరిగే మనిషి 25 మంది పేర్లు చెప్తాడా? నేను చెప్పాలి నా 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పావు, నేను చెప్తా ఇప్పుడు పేర్లు. జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆయన చెప్పమని 25 మంది పేర్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు రాక్షస పాలనతో కొట్లాడి గెలిచి వచ్చిన వాళ్ళు, నువ్వు ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాదు ఒక కార్యకర్త పోడు, అందులో 70% మంది కార్యకర్తలు కూడా మా పార్టీలోకి వచ్చాను. ఆ దుకాణం ఖాళీ అయింది. మా దాంట్లోకి ఎంతమంది వచ్చినా మేము అభివృద్ధి వస్తే పని చేసుకొని పోండి, టీఆర్ఎస్ లాగా పార్టీలో జాయిన్ అయితేనే పని చేస్తాం అట్లా అంటలేము మేము, మాకు అవసరం లేదు. మా మిత్రపక్షం కలిసి 65 మంది ఉన్నాం, ముగ్గురు స్వచ్ఛందంగా వచ్చిన నాగేందరు, వెంకట్రావు, కడియన్సీఆర్ గారు. మేమేమో రమ్మని చెప్పలే. మన బీఫామ్ ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తూ నామినేషన్ కూడా 6-7 నన్ను నా దగ్గర కూడా వచ్చిపోయాను. విత్డ్రా చేసుకుంటాం, మీకు సపోర్ట్ చేస్తాం, భవిష్యత్తులో మాకు పార్టీలు అంటే అరే విత్డ్రా అయింది మళ్ళీ విత్డ్రా చేసుకొని చేసిన మాకెందుకు, పోటీలో ఉండు, డిపాజిట్ వస్తుందో రా తర్వాత సంగతి తర్వాత చూడాలే వచ్చి అని చెప్పి మేము వద్దన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు నమ్మకం ఏర్పడ్డది. 10 ఏళ్ళ రాక్షస పాలన 1,00,000-2 లక్షల కోట్లు సంపాదించుకున్న పార్టీని ఓడగొట్టిందంటే కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు కాదు, రజాకారులను తరిమికొట్టిన అలాంటి ధైర్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నది. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు 64 మంది. చెక్కు చెదరదు. నెక్స్ట్ డీలిమిటేషన్లో చెప్తున్నా, ఎవరైనా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు, మీరు వినండి. డీలిమిటేషన్లో 154 సీట్లు అవుతున్నాయి, నెక్స్ట్ ఇయరే పెరుగుతాయి. 26కు ఫైనల్ అవుతుంది, 25 ఎండింగే తెలిసిపోతుంది. హైదరాబాద్ కూడా 12 సీట్లు పెరుగుతున్నాయి. 154 సీట్లలో 125 సీట్లు వచ్చేసారి గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది.
ఈ మోసగాన్ని నమ్మితే కాళేశ్వరం నుంచి బతుకమ్మ పూలు బతుకమ్మ అంటే అందరూ ఏమనుకుంటా అంటే దాని చుట్టూ తిరిగిను. ఆ బతుకమ్మలో పూల లోపల బాటిల్ ఉంటుందని వాళ్ళకి తెలియదు మహిళలకు. ఇప్పుడు తెలిసింది కదా మహిళలు ఉంటాయంటుంది. అంటే కోర్టులు అట్లా మాట్లాడుతుందంటే ఎంత ఎవరైనా తలకాయ నేలకేసుకొని జడ్జి పిలిచినప్పుడు బెయిల్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ లోపలికి పోవాలి. పోతే గిట్ల అనుకుంటూ పోతుంది. ఏందో అది అర్థమవుతలేదు. ఇట్లేంది ఉద్యమం చేసిందామా? మన మీద కేసులు లోపలికి పోయింది. పోతే మళ్ళీ ఏమంటుంది అయినా కోర్టు ప్లేస్లా. అంటే ఇది నవ్వుకుంటాను ఎందుకంటే కొంచెం రిలాక్స్ కావాలిగా, టైర్డ్ అయి ఉంటాం కదా ఎలక్షన్లో. ప్రజ్వల్ రేవణ్ ఏమో పాస్పోర్ట్ ఇచ్చి బయటికి పంపించాడు, నన్ను లోపటేస్తారా అంటుండు. ప్రజ్వల రేవణ్ అని బయట పంపిస్తారు పాస్పోర్ట్ ఇచ్చి, నన్ను లోపటేస్తారా అని. వాడో గలీజ్ పని చేసినావు, నువ్వో తప్పు పని చేసినావు. వాడెప్పటికైనా జైల్లోకి పోతాడు, నువ్వు జైల్లోకి పోతావు. ఆయనతో పోల్చుకుందంటే మీరు అర్థం చేసుకొని నాకు ఒకటే నవ్వు వచ్చింది రాత్రి. అది అందుకనే ఆ పార్టీ అనేది లేదు. అది గాలి బుడిగలాగా వచ్చింది. దళిత ముఖ్యమంత్రి నా మెడ నరుక్కుంటా. ఈయన 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం. ఈయన 13 ఏళ్ళు తల నరుక్కుంటున్నాడు. ఎప్పుడన్నా దళితులు పోయి అందరు దళితుల మీద పడి తల గుంజుకొసుకుంటున్నా అడిగినాం ఏమన్నా మనం? పోతే ఆయన పాపానికి ఆయన పోతే అనుకున్నాం మేము. 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు. శంకరమ్మని అమరవీరుల స్తూపం ఇనాగ్రేషన్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు గన్మెన్ ఇస్తే పాపం 2014లో కొడుకుని పోగొట్టుకుంటే ఓడిపోయే సీట్ ఇచ్చిండు హుజూర్నగర్. మొన్న అమరవీరుల స్తూపం ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ గన్మెన్ ఇస్తావు అనుకుందంట. నా దగ్గర రోజు వస్తుంది జాయిన్ అవుతా అని. నా దగ్గర మా జిల్లా కాబట్టి వచ్చి అంటే ఏమైందమ్మా ఆ రోజు అని మొన్న ఉట్టిగానే అడిగినా. ఏమోసారి గన్మెన్లు వచ్చింది, కారు వస్తుంది అన్న, రాజ్యసభనో ఎమ్మెల్సీనో చైర్మన్ ఇస్తారు అనుకున్నా. అది ఇనాగ్రేషన్ కాగానే కారు పోయింది, గన్మెన్ పోయింది సార్ అన్నాడు. ఓని సచ్చినోళ్ళు కూడా మోసం చేసిండు. అంటే ప్రజలు గమనిస్తున్నారు. 6 గంటల కోసం గన్మెన్లను పంపించి కారు శంకరమ్మని గౌరవించడం, కాలిపోతుకుంటూ జై తెలంగాణ అన్నాడు. కానీ అమ్మా నల్లే ఆ మంటలల్లా అపోలో హాస్పిటల్ పోయి చూసి మినిస్టర్గా పోయినా రాళ్ళు వేస్తున్నాను తెలుసు. అక్కడ ఈయన దొంగ దీక్ష చేస్తున్నా. అక్కడ నేను భయపడలే రాళ్ళు వేస్తారని పోయి చూసిన. మా నల్గొండ బిడ్డ కాసి చచ్చిపోతారంట, సీరియస్ ఉందని డాక్టర్ చూస్తే ఏడుపు వచ్చింది. ఇంత మానవత్వం లేకుండా 10 ఏళ్ళు రాజ్యసభ ఇస్తే సంబంధం ఏంది? మా దగ్గర ఇక పేరు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఎవరైనా సంబంధం ఇచ్చినోడికి రాజ్యసభ ఇచ్చినారే? పార్థసారథి రెడ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంది? రవిచంద్రకి ఏం సంబంధం తెలంగాణ ఉద్యమం? ఇట్లా చెప్పుకుంటూ పోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి సంబంధం ఏందే? ఫుట్బాల్ ఆడుకుంటారే బక్కోడా నువ్వు హైదరాబాద్కి వచ్చి తెలంగాణ అంటున్నాడు. 10 ఏళ్ళు మంత్రి అయ్యిండు. గొర్రెలు బర్రెలు అన్నీ తిన్నాడు, చేపలు గొర్రెలు అన్నీ తిన్నాడు. అదే ప్లేస్లో ఎమ్మెల్సీ ఇచ్చి శంకరమ్మకు మంత్రి పదవి ఇస్తే శంకరమ్మ శ్రీనివాస్ యాదవ్ కంటే ఎక్కువ తెలివి ఉంది ఆమెకు. అంటే ఎందుకు చెప్తున్నంటే అన్ని వర్గాల మోసం చేసిన ఈ పార్టీ తెలంగాణ ప్రజలు రెండోసారి రైతు బంధు మీద వేసిను, మొదటిసారి దళిత ముఖ్యమంత్రి వేసిను. ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుందంటే మేము చేయబోయే స్వచ్ఛమైన పరిపాలన. ఆయన డబల్ ఏ లాగా మేము కూడా డబల్ ఆర్ అంటుండు. ట్యాక్స్ లేదు, ఏం లేదు. ఇక్కడ కొల్లగొట్టిన తెలంగాణని బాగు చేయడం మా లక్ష్యం. మాకున్నంత నాలెడ్జే కాదు. ఆర్బీఐ గవర్నర్ మన రఘురామరాజన్ పిలిపించుకొని మొత్తం అడిగితే ఆయన సింపుల్గా చెప్పిండు. ఆయనతో తర్వాత ఢిల్లీలో 3 సార్లు కలిసిన ఆయనని. ఢిల్లీలో కలిసి ఆయన కూడా చెప్పిండు, మీరు ఏదైనా తెచ్చుకోరు, మూసికి 50,000 కోట్ల లోన్ తీసుకొస్తున్నాం. జైకా కానీ అన్ని బ్యాంకులని ముఖ్యమంత్రి గారు అదే పని మీద పెట్టుకున్నాడు. మా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మా మూసి ఈ కంపుతోని 100 రకాల క్యాన్సర్లు రాని రోగం లేదు. పొరపాటున ఏదైనా మా ఊర్లో మీ నైట్ హాల్ట్ చేస్తే పండుకోలేము, స్మెల్ వచ్చేస్తే డ్రైనేజ్ స్మెల్. ఎస్టీపీలు లేవు కదా, నిజాం కాలంలో కట్టిన ఎస్టీపీ. ఈయన కేబుల్ బ్రిడ్జ్ కట్టిండు, దాని కింద చూడండి ఎంత స్మెల్ వస్తుందో. ఎస్టీపీలు లేకుండానే ఆ కంపెనీస్ అన్ని అందులో వదిలిపెడుతున్నాం. ఇప్పుడు మా ప్లానింగ్లో ఎస్టీపీలు కట్టి ఆ వాటర్ అంతా పైప్ లైన్ ద్వారా డైవర్ట్ చేసి ఈ మూసి మొత్తం కూడా పైకి వెళ్ళి కింది వరకు 5 టీఎంసీ
సపరేట్ గోదావరి వాటర్ని వదిలిపెట్టి అటు సైడ్ ఇటు సైడ్ రెస్టారెంట్ పెట్టి మధ్య మధ్యలో కేబుల్ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు కట్టుకుంటూ సబర్మతి అహ్మదాబాద్ గాంధీ ఆశ్రమం దగ్గర పోయినప్పుడు నేను ఆ మురికి కాలువ మూసిలాగానే సిటీ మధ్యలో ఉంటుంది. ఆ నీళ్ళు తాగి చూస్తే డ్రింకింగ్ వాటర్ లాగా ఉంది, అది మినరల్ వాటర్ లాగా. ఆ ప్లాన్ చేస్తున్నా చెప్పనా, వరల్డ్ బ్యాంకు, నాబార్డు, అడుకో, జైకా 3% లోన్, ఈయన కమిషన్ 12% లోన్ తీసుకొచ్చి ఇన్ని వడ్డీలు పెరిగినాయి. మా డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వచ్చే ఆదాయంతో ఆగస్టు 15 రుణమాఫీ చేయబోతున్నాం. అందరం ఒకటే మాట మీద ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అందరితో డిస్కస్ చేసిన తర్వాతనే ఆ నిర్ణయం ప్రకటించను. ఈయన బ్యాంకు వాళ్ళని మనం ఒకసారి ఎన్పిఏ అయితే తెలంగాణ గౌరవం పోతుంది. ఇప్పటికే లిక్కర్ కేసులో ఒక సీఎం బిడ్డ ఢిల్లీలో ఉందంటే యావత్ తెలంగాణ గౌరవం, దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏంది, ఏం పని ఇది, ఒక ముఖ్యమంత్రి బిడ్డ ఈ విధంగా చేయొచ్చా, కొట్లాడి తెలంగాణ ఎన్నికైనా అని చెప్పి దేశంలో నవ్వుకుంటారు ప్రజలు. ఇన్సల్ట్ అయిపోయింది మనకు. అందుకనే మేము చేసే ప్లాను, తెచ్చే లోన్లు, ఇన్కమ్ బాగా పెరుగుతుంది మాకు. రియల్ ఎస్టేట్ మీద కానీ, దాని మీద కానీ, దీని మీద కానీ, ఇవన్నీ కూడా చేస్తాం. కేంద్రంతో కూడా మా వచ్చే 14 మంది ఎంపీలతో కొట్లాడి మంచిగా ఉండి అవసరం ఉంటే పార్లమెంట్ పోరాటం చేసి మా ఎంపీలు కూడా నిధులు తీసుకొస్తాం, రుణమాఫీ చేస్తాం. సార్ భవిత సార్ న్యూస్ 360. హలో సార్, భవిత సార్ న్యూస్ 360. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ రాజకీయ నాయకుడు మాట ఇస్తే మాట మీద నిలబడాలి అని అన్నారు. మీరు 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికారంలో రాగానే 100 డేస్లో అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీలలో 5 చేశామని చెప్తున్నారు, కానీ 6 గ్యారంటీలలో 13 అంశాలను పొందుపరిచారు. అంటే కేవలం 5 అమలు చేశారు, ఇంకా 8 మిగిలి ఉన్నవి. అంటే మీరు కూడా మాట మీద ఉండరా సార్? 10 ఏళ్ల కింద మోడీ గారు ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పి అటువంటి 100 హామీలు ఇచ్చిండు. కేసీఆర్ గారు ఒక 10,000 హామీలు ఇవ్వచ్చు. మేము 3 నెలల్లోనే అస్తవ్యస్తమైన ఈ ఆర్థిక వ్యవస్థను చూసుకుంటూ 1వ తారీఖు శాలరీలు ఇచ్చుకుంటూ, ఇప్పుడే చెప్పిన మళ్ళీ చెప్తున్నా, శాలరీస్ అయితే ఎంప్లాయీస్కు 1వ తారీఖు ఇవ్వకపోతే 5th లోపల ఇవ్వకపోతే అకౌంట్స్ ఎన్పి అయిపోతుంది. హౌస్ లోన్ తీసుకుంటారు, స్కూటర్ లోను, పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. 3 నెలలు రెగ్యులర్గా కట్టకపోతే బ్యాంక్ వాడు పర్మనెంట్గా డిఫాల్టర్ చేస్తారు ఆ ఎంప్లాయీని. కానీ అట్లా 7 లక్షల మంది ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఇచ్చుకుంటూ ఆశా వర్కర్, అంగన్వాడీ పెండింగ్ శాలరీలు ఇచ్చుకుంటూ 0 బిల్, మార్చ్ ఏప్రిల్లో 0 బిల్, అంటే నెలకు 0 బిల్లు, 1000 రూపాయలు కట్టే 0. ఆర్టీసీలో రోజు 15 కోట్ల ఖర్చు వస్తుంది మాకు. అంటే 100 రోజులని చేసే లోపలనే 3.5 నెలలకే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, కోడ్ రావడం, టోటల్గా ట్రాన్సాక్షన్స్ ఆగిపోయి, బిజినెస్ ఆగిపోయి, రాష్ట్ర ఇన్కమ్ కూడా అయిపోతుంది. ఏ గవర్నమెంట్ చూస్తుందా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అని బిజినెస్ వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, వచ్చే ఇన్కమ్ కానీ. దానికి తోడు మీరు ప్లానింగ్లో మాకు ఇంకా చెప్పని కూడా చాలా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉన్నది. టాటా వాళ్ళు ఒప్పుకుండు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 80% వాళ్ళు ఇస్తున్నారు మాకు. 20% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. 65 ఐటీఐలు మోడర్నైజేషన్, కొత్త బిల్డింగ్లు కడుతున్నాం. ఒక్కొక్క జిల్లాకు 5-6 కోట్ల బిల్డింగ్ కట్టి మొత్తం అన్ని విధాలు ట్రైన్ చేస్తున్నాం. చెప్పినవి చేస్తాం, చెప్పనివి చేస్తాం. ఆలోచనలు చాలా ఉన్నాయి. 3 నెలల టైమే ఉన్నది. 10 ఏళ్ళల్లో ఉన్నోడు డబుల్ బెడ్రూము బిడ్డేడే వస్తుంది, బిడ్డేడే పండుకుంటాడు, అల్లుడేడే పండుకుంటాడు, మేకరేడే కట్టేయాలి అన్నోడు ఒక ఇల్లు కట్టడా. ప్రెస్ వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, మీకు కట్టకపోయా 10 ఏళ్ళ. మీరు ఎప్పుడు రాయకపోతున్నారు పేపర్లో? మీరు పేపర్లు రాయాలి. 5,000 ఇల్లు అవుటర్ రింగ్ రోడ్లో మీకు కడతా అంటే ఒక్కసారి రాసిందా మీరు? ఎప్పుడు రాయాలి? ఏ మంచి పేపర్లో రాయాలి? ఇప్పుడు సోషల్ మేమే అంటున్నాం, మీ తరఫున కొట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు కూడా చేస్తూనే అడుగుతారు. మీరు కూడా మీదే కరెక్టే. కాంగ్రెస్ వాళ్ళు బస్ ఫ్రీ అన్నారు, ఎలక్ట్రిసిటీ నెలకు 1000 రూపాయలు అంటే పాపం ఇప్పుడు పేదోళ్ళు. ఇప్పుడు మా నల్గొండ ఉంది, మన మానేజ్యాలుగా పోయిన కలెక్టర్ని తీసుకొని, సార్ నాకు 0 బిల్లు వచ్చింది, నాకు నెల వస్తే నాకు భయం అయ్యేది, నేను రోజు ఒకటే లైవ్ వేసుకునేది సార్. 2 రూమ్లు ఉన్నాయి మా ఇంట్లో, దళితులు కానీ ముస్లింలు ఎంతమంది 5-6-10 మంది ఉంటాయి.
2 లైట్లు వేసుకునేది, ఫ్యాన్ కూడా తక్కువ వేసుకునేది, బిల్లు ఎక్కువ వస్తుంది అని చెప్పేది. ఎంత నవ్వుకుంటున్నా అంటే మా కలెక్టర్ నేను నడుచుకుంటూ తిరిగిన మొత్తం ఓల్డ్ సిటీ. అంటే స్టార్ట్ విత్ ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. 3 నెలల కోడ్ రాగానే అన్నీ జరగాలని తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మూసి మా మేనిఫెస్టోలో ఉన్నదా? 50,000 కోట్ల తక్కువ వడ్డీ తీసుకొచ్చి మోడర్నైజ్ చేసి ఒక టూరిజం స్పాటే కాదు, నమామి గంగాగా 40,000 కోట్లు మోడీ చేసుకున్నాం. వారణాసి నమామి గంగా క్లీన్ చేసాం. అలా శవాలు కొట్టుకొచ్చేది. సబర్మతి అహ్మదాబాద్ ఆయన సొంత రాష్ట్రం. ఇన్కమ్ అంతా సౌత్ ఇండియాకి వెళ్ళిపోతుంది, అన్ని రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది. వచ్చేదంతానేమో నార్త్ ఇండియాలో పెట్టుకుంటారు వాళ్ళు. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇంత ఉన్నాడు. ఎప్పుడైనా మూసీ గురించి 5 శాఖలు ఉన్న కిరణ్ కుమార్ మన కిషన్ రెడ్డి 5 రూపాయలు తెచ్చుకున్నా. ఇప్పుడు నా వీడియోలు చూడండి. గడ్కరీ చెప్పింది కోమటిరెడ్డి ఇంకోటి రిక్వెస్టెడ్ ఐఎమ్ శాంక్షన్ 600 crores ఎల్బీ నగర్ టు మల్కాపూర్ అంటే చౌటుప్పల్, గౌరెల్లి టు భద్రాచలం 2200, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే వెంకటరెడ్డి రిక్వెస్టెడ్. నా పేరు తీసుకొని మరి పార్లమెంట్ అన్నిసార్లు రేజ్ చేసిన, అన్నిసార్లు ఇంటికి పోయినా రిక్వెస్ట్ చేస్తే నా పేరుతో జీవోలు ఇచ్చాను. 5 శాఖలున్న మంత్రి నేను భువనగిరికి పోయినా. అరే భువనగిరి కిలా, భువనగిరి అంటే అందరు ఏంటంటే భువనగిరి గుట్ట కాదు, అది సింగిల్ స్టోన్. అది రాణి రుద్రమాదేవి పైన ఉండి పోరాటం చేసింది. అప్పుడు పైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, కోనేరు ఉన్నది. అది ఎక్కాలంటే కష్టం. ఒక సింగిల్ స్టోన్. ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. దానికి రోప్వే ఇవ్వవా 200 కోట్లు టూరిజం మినిస్టర్ అని చెప్పి చార్జ్ తీసుకుని పోయి 3.5 గంటలు కూర్చున్నా. పార్లమెంట్లో 3.5-4 ఏళ్ళు అయింది టూరిజం. ఇండిపెండెంట్ చార్జ్ క్యాబినెట్ కలిసినప్పుడు అలా పార్లమెంట్లో అనెక్స్లో కానీ లోపల కానీ అడుగని రోజు 100 సార్లు అడిగిన 200 కోట్లు ఇవ్వలే. ఇక ఆయన ఏం మాట్లాడదు చెప్పు కిషన్ రెడ్డి గురించి. నేను ఆపోజిషన్లో కొట్లాడి తెచ్చుకున్న నిధులు. అందుకనే మీ 3.5 నెలలు అయింది. కేసీఆర్ మోడీ వాళ్ళు తొందరపడద్దు, వాళ్ళు తొందరపడ్డాడు, మీరు తొందర పెట్టొద్దు, మీరు మాకు సపోర్ట్ చేయండి. మూసీ మీద 50,000 కోట్లతో మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకసారి మాట్లాడతాడు. నేను ప్రతిరోజు RRR రోడ్ కంప్లీట్ చేయాలి, హైదరాబాద్ ఇంకా పెరగాలి, పేదవానికి తక్కువ కాస్ట్లో ఇలా ఫ్లాట్ కొనాలంటే కోకాపేట తెల్లాపూర్ అక్కడ 3-4 కోట్లు అవుతుంది. మేము RRR రోడ్ నిర్మించి రేడియల్ రోడ్ కనెక్షన్ ఇస్తే సిటీకి 15 నిమిషాలు రావచ్చు. 50 లక్షల కోట్ల రూపాయలకి ఫ్లాట్ దొరుకుతుంది. ఇంకా ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారు. అది రేపు ఆగస్టులో ఫౌండేషన్ స్టోన్ వేసి ల్యాండ్ ఎక్విజిషన్ పే చేసి స్టార్ట్ చేపిస్తున్నాను నా డిపార్ట్మెంట్. అది దాంతో ఇంకా రెవెన్యూ పెరుగుతుంది. ఆలోచన చాలా ఉన్నాయి. తప్పకుండా అన్నీ చేస్తాం. ఎలక్షన్ కోడ్ రాగానే కొద్దిగా గ్యాప్ వచ్చింది. కోడ్ కాదు, పాత స్కీమ్లో 2,400 కోట్లు ఇస్తేనే ఈ దుర్మార్గులు బీఆర్ఎస్ బీజేపీలు ఆపిస్తానికి నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయింది. మంత్రి గారు, సారీ, మీ 3 నెలల పరిపాలన మీద కేసీఆర్ చెప్తున్న ప్రధానమైన ఆరోపణలు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, ఈ కట్టిన ఇల్లే పెట్టిన పోయే, కానీ కాంగ్రెస్ వాళ్ళకు చేత కావటం లేదు ఈ కట్టిన ఇల్లుని పెట్టిన పొయ్యిని కంటిన్యూ చేయడానికి. ఇంకా కొన్ని వర్డ్స్ కూడా అన్నారు, మీకు అది తెలిసి ఉంటుంది. అసలు ఎందుకు కాంగ్రెస్ రాగానే కరెంట్ ఎందుకు పోతుంది, కరువు ఎందుకు వచ్చింది? కేసీఆర్కు పిట్టకథలు చెప్పుడు వచ్చి తప్ప ఒక పని చేసేత కాదు. కేసీఆర్కు సామెతలు పిట్టకథలు చెప్పుడు, అది వెనకడ అది కట్టెతుపాకి పట్టుకుని టోపి పెట్టుకొని తిరుగుతాడు. ఈయన కూడా అప్పుడప్పుడు టోపి పెట్టుకొని పోతుంటాడు ఫామ్ హౌస్లో. ఏం మాట ఆ పిట్టల ద్వారా మాటలు తప్ప ఎట్లా మాట్లాడి ఏమీ లేదా భయ్. కాంగ్రెస్ వాళ్ళు 70 ఏళ్ళు నేను కడుతున్నా చూడరి అని చెప్పి నువ్వు 2014లో ఎంటర్ కాగానే డైనింగ్ హాల్, కిచెన్, కామన్ బాత్రూమ్, బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, అల్లుడు వస్తే బిడ్డ వస్తే పండుగ ఆడ మేకలు ఇడ కట్టేస్తాను. మరి అప్పుడు మేము ఉన్నప్పుడు 30 లక్షల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద సొంత ప్లేస్ ఉంటే నేను ఎమ్మెల్యేగా నా అసెంబ్లీలో 5,000 ఇళ్ళు టౌన్లో 5,000 ఇళ్ళకు 1,00,000 ఇచ్చినాం. 2004లో 2000 ఈయన 14లో ముఖ్యమంత్రి అయింది. అప్పుడు 1,00,000 అంటే ఇప్పుడు 5 లక్షల వాల్యూ, 5 కాదు 10 లక్షల వాల్యూ.
ఈరోజు. ఇప్పుడు అందుకే ఇందిరా మిల్లు 5 లక్షలు ఇవ్వబోతున్నాం. పేదవానికి ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ప్రింటింగే కాలే. కాంగ్రెస్ వస్తే కరువు. వర్షాకాలంలో ఎవడరా ముఖ్యమంత్రి? కేసీఆర్గా ముఖ్యమంత్రి. నువ్వు పాపాలు చేసే కదా. యాదగిరిగుట్ట మీద నీ కారు బొమ్మ వేయించుకొని నీ బొమ్మ వేయించుకున్నావు. లక్ష్మీ నరసింహస్వామి ఆగ్రహానికి గురయిండు. నీ బిడ్డ బతుకమ్మ అని దేవుని పాటలు పాడుకుంటా మంది నమ్మితే ఆ కష్టాలు, మీరు చేసిన పాపాలు, వర్షాలు పడక కరువు వస్తే దానికి కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, తెల్లారే అన్ని పత్రికలు రాగానే కారు బొమ్మ ఆయన బొమ్మ తీసేపించాను యాదగిరిగుట్ట మీద. ఆయన ఒక్కసారి తప్పు చేసినాం కదా, దేవుడు ఊరుకుంటాడా? అందుకనే కరువుకు కారణాలు, వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది. అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు. నిన్న ఇంత గాలి ద్వారం వచ్చింది, ఇంత గాలి ద్వారం వస్తే కూడా కరెంటు ఎమ్మడే రెక్టిఫై చేసినాం. ఇవాళ వర్షాకాలం, ఎండాకాలం వర్షాలు పడితే పొద్దున్నే కలెక్టర్లు చెప్పిన, కోడ్ ఉన్నా సరే బయట చెప్పకూడదు కానీ అందరికి చెప్పండి, రైతుల ధైర్యం. కోడ్ అయిపోయిన తర్వాత తడిచిన ధాన్యం కూడా తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. అందుకనే ఇక కేసీఆర్ గురించి మాట్లాడొచ్చారి, ఇది సచిన పాముని ఎందుకు చంపాలి మనం? 2 సీట్ల డిబేట్ తెచ్చుకోమని చెప్పా సారీ సాబ్. 2 సీట్ల డిబేట్ రాని గురించి ఎందుకు మాట్లాడాలి మనం? ఈ బోడీ అంటే ఎందుకంటే ఆయన అడావుడి రావుడు గీవుడు అని చెప్పి అంటాడు. కానీ మేము రావుడిని గుడి కట్టించిన, నేను దేవుని అందరం మొత్తం అన్ని కులాలను గౌరవించాలి, అల్లాని మొక్కాలి, బైబిల్ యేసుని మొక్కాలి. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఇంత పెద్ద దేశంలో ఈ పద్ధతి మంచి చేంజ్ చేసుకోవాలి. పత్రికలు కూడా మేధావులు మీరందరూ, ప్రెస్ వాళ్ళంటే ఇంటలెక్చువల్స్ మీరందరూ కూడా రాయాలి. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ చేసాం, ఇంత జీడీపీ పెరిగింది, గ్యాస్ ధర తగ్గించిన, డీజిల్ పెట్రోల్ తగ్గించిన అని చెప్పాలి. మోడీ వచ్చి ఇవాళ వేములవాడకు పోయి అదే అంటుండు, అదే పోయి బనాతాగా అయితే రామ్ మందిర్ అంటుండు. నేను కూడా కట్టించిన నల్గొండ రామాలయం, నా సొంత పైసలు పెట్టి కట్టించిన. అది కాదు, వస్తే ఏం చేస్తావు చెప్పాలి, 10 ఏళ్ళలో నువ్వు ఏం చేసావో చెప్పాలి కేసీఆర్. అందుకనే కేసీఆర్ గురించి మీరు అడుగురు కానీ క్వశ్చన్ నాకు దాని గురించి పెద్ద సీరియస్గా చెప్పాలనిపిస్తలేదు. ఎందుకంటే 10 ఏళ్ళ నుండి ఒక ఇల్లు కట్టలోని గురించి ఏం మాట్లాడతాం మనం? సార్ 12% ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నాడు. ఎప్పుడైనా మాట్లాడిండా? మోడీ దగ్గర కొట్లాడిండా? ఇవాళ కూడా 8 మంది 9 మంది ఓ దగ్గర చూసిన, కారు దిగిపోయిన మల్లేశం అంటే కారు ఖరాబ్ అయిందేమో అనుకొని మొత్తం చదివిన ఒకటి వాట్సాప్ ఛానల్లో. ఆ క్యాండిడేట్ లేదంట ఇప్పుడు. అంటే 7-8 మంది డమ్మీలను పెట్టి మీకు గెలిపిస్తా, నా బిడ్డ బెయిల్కి అడ్డం రాకురా నాయన, లేకపోతే సిసోడియాకు 16 నెలలే ఇప్పటికి బెయిల్ రాలే డిప్యూటీ సీఎం. ఆ బాధలో ఉన్నాడు. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. ఇక అందుకనే ఇద్దరు కలిపి అడుగురి, వేస్ట్ కాదు. ఇక అడిగినది వేస్ట్. కేసీఆర్ గురించి ఎప్పుడైతే క్యాండిడేటే కార్తీక్ వెళ్ళిపోయింది అనుకో, ప్రచారం చేయకుండా, మా నల్గొండ క్యాండిడేట్ ఉన్నాను ఎగ్జాంపుల్, ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు. సర్పంచ్ లెవెల్లోనికి ఎంపీ టికెట్ ఇచ్చిందంటే మోడీతోని అండర్స్టాండింగ్ ఫర్ ఈజ్ డాటర్ బెయిల్. దట్ ఈజ్ వన్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై. అందుకనే కేసీఆర్ వేరు, మోడీ వేరు కాదు, 2 రెండే. ఆ 2 ఒకటే కాబట్టి ఆయన పార్టీ మీద ఆశ వదులుకుంటూ ఆయన ఇక ఫ్యూచర్లో రానని తెలుసు. వయసు కూడా మీద పడ్డది. అందుకనే ఎక్కువ మన టైం వేస్ట్ చేయకుండా మీద ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అడుగుదాం. సార్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఆయన భాష మారలేదు, పద్ధతి మారలేదు, దబాయింపు మారలేదు. ప్రైమ్ 9 నాగేంద్ర జూన్ 4 తర్వాత మేమేంటో చూపిస్తామని చెప్పి ఈటెల రాజేందర్ చెప్తుండ్రు రేవంత్ రెడ్డికి. భాష మారలేదంటే సీఎం అయిన తర్వాత నల్గొండకు వచ్చిండు రేవంత్ రెడ్డి. సీఎం అయి అసెంబ్లీ నడుస్తుంది, నా కాన్ఫరెన్స్కి వచ్చిండు. అరే తూరే అనుకుంటే కట్టె పట్టుకొని. అంతకుముందు అసెంబ్లీ నడుస్తుంది. ఆ రోజు కూడా అసెంబ్లీ నల్గొండకు వచ్చినది. ఈ నందగిరి హిల్స్లో ఇప్పుడు ఆయన సొంత ఇంట్లోకి వచ్చింది కదా, మొత్తం ఆడ కోటకెళ్ళి ఇళ్ళకి వచ్చింది కదా. ఆ కోటనేమో మొన్న పోయిన బట్టి విక్రమార్కంటే చూస్తానికి పోతే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఆ నిజాం రాజ్ ప్యాలెస్ కంటే మంచిగుందంటే అది పలకనామా ప్యాలెస్ కంటే లోపల పోతే. అసలు దాంట్లో చిన్న సొంత ఇంట్లో చిన్న ఇంట్లోకి వచ్చిండు. దాంతో కొంచెం అంతా మెంటల్గా అరే నా రాజ్యం బాగా ఏమనుకున్నాడో ఏమైందో ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో ఏమున్నాడో కానీ నల్గొండకు వచ్చి ఎంత వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడి ముఖ్యమంత్రి మీద. ఆ తర్వాత
పక్కకున్న 5 నిమిషాలు అసెంబ్లీకి ఏమో రాసేత కాదు. హెలికాప్టర్లో దిగి వచ్చి ఏమో ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారిని నన్ను తిట్టొచ్చిండు. నన్ను ముఖ్యమంత్రిని తిట్టిండు. పక్కకున్న అసెంబ్లీకి రాలే. ఎందుకంటే మా కళ్ళల్లో కళ్ళం పెట్టి చూడలేడు. మోసం, దొంగ దీక్ష, తెలంగాణ సాధనలో ఆయన పాత్ర లేదు. అంత నాటకాలు, ఉద్యమం సాగరారంలో మేము దెబ్బలు తింటుంటే ఢిల్లీలో ఫ్యామిలీ ఉండి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఎందుకు చేస్తుంది సాగరారం? నాకు సిగ్నల్ వచ్చేసింది అన్న. సిగ్నల్ వచ్చింది. మళ్ళీ మా మేడం దగ్గరికి పోయిండు. తెలంగాణ వచ్చిన కాలు మొక్కిండు, ఫోటో దిగిండు, పార్టీ విలీనం చేస్తానని మోసం చేసిండు. అలాంటి మోసగాని గురించి ఆయన చాప్టర్ క్లోజ్. కాబట్టి నాలాంటి వారికి ఏంటంటే నేను ఒక ఉద్యమకారునిగా ఇటువంటి బోగస్ ఉద్యమకారుల గురించి మాట్లాడకపోవడం తక్కువ. ఆ పార్టీని జూన్ 4 తర్వాత ఆ పార్టీ ఉండదు. మళ్ళీ ఏదో కోకాపేటలో కూడా 11 ఎకరాలు పార్టీ నాలెడ్జ్ సెంటర్ అంట. ఈ 2 ఎకరాలు ఇచ్చే తప్పని చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆ 11 ఎకరాలు కూడా తీసుకుంటాం. ఏదో బొంబాయికో, దుబాయ్కో, బొగ్గుబాయికో పోయి బతకమని చెప్తున్నాను. మంత్రి గారు సార్, నా పేరు మంత్రి గారు సంపత్ B5 కుమార్. న్యూస్ శేఖర్ అండి. ఒక్క నిమిషం ప్లీజ్. సార్, నా పేరు సంపత్ కుమార్ అండి, ద ఫెడరల్ తెలంగాణ. అధికారంలోకి వచ్చినాక తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 ఏళ్ల పాలన పైన సమీక్ష చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తాం అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ మాట ఇప్పుడు రావట్లేదు. ఎందుకు? ఇద్దరి మధ్యలో ఏమైనా ఒప్పందం కుదిరిందా? ఎవరిద్దరి మధ్య? కేసీఆర్ మధ్యలో, మీ మధ్యలో. అంటే ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది స్టార్టింగ్లో మాట్లాడిల్లు, ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎట్లా అనుకుంటున్నాం మాట్లాడతలేమని? ఎట్లా రికవర్ అవుతలేదు అనుకున్నాం? ఎన్ని అలా దొంగ ధరణిలా సోమేష్ గారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఉండి చేసిన ల్యాండ్స్ ఎన్ని ప్రొహిబిషన్లు ఆయన తీసేసిన ఎన్ని ప్రొహిబిషన్లు పెట్టినాము ఇవన్నీ మీ రికార్డ్స్లో మేము మా పని మాత్రం నడుస్తున్న ఆఫీసర్స్ ఎలక్షన్ కోడ్లో మేము ఇవన్నీ చెప్పాము. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అవన్నీ చేసిన హార్డ్ డిస్క్ తగలబెట్టి అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు, వాళ్ళ చుట్టాలు భుజంగరావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, సగం రావులు అన్ననే ఉన్నారు జైళ్ళల్లో. వీళ్ళు చేసిన తప్పులన్నీ ఎట్లా బయట పెట్టినాం? మరి దేశ ద్రోహానికి సంబంధించి నక్సలైట్లకు సంబంధించిన హార్డ్ డిస్క్లు కూడా తగలబెట్టిందంటే ఇంకా తప్పు చేసి ఇంకా ఆయన మాట్లాడే మాటలు అది రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రావు కదా. నేను అటువంటి సాక్ష్యాలు తారుమారు చేస్తారని ఆఫీసర్లన్నీ మార్చి స్ట్రిక్ట్ ఆఫీసర్లు వేసి ఇవన్నీ కూడా మీకు త్వరలో తెలుస్తాయి. మేము ఏం చేయబోతున్నామో, మేము క్యాబినెట్లో ఏం మాట్లాడుకుంటామో, అసెంబ్లీలో ఏం మాట్లాడతామో, బయట కూర్చున్నప్పుడు ఏం రివ్యూ చేసుకుంటామో, వాళ్ళ ఆస్తుల స్థానికులు ఎట్లా తీసుకుంటామో, టానిక్ షాపుల మీద సంపాదించిన సంపాదన అంతా మళ్ళీ ప్రజలకు ఏ విధంగా ఇస్తామో, కాళేశ్వరం మీద దోసుకున్నది ఎట్లా వస్తుందో త్వరలో 3 నెలల్లో అన్నీ జరగాలంటే మంత్రాలు వేసిన మంత్రాలు కూడా టైం పడుతుంది. ఆయన 15 రోజులు పూజలు చేయాలంటాడు మాంత్రికుడు. 2 నెలలు పూజ చేస్తే కానీ నీ కోరిక నెరవేరుతుంది అంటారు. పోనీ మేము మనుషులం కదా, మేము మామూలు మీలాగా మనుషులు 3 నెలలనే ఇన్ని చేసి ట్యాపింగ్ని కానీ బయటపడి మూసి మీద 50,000 కోట్ల కోసం మా ముఖ్యమంత్రి 24 గంటలు మూసి ఏది మాట్లాడినా రోజు ఒక డిపిఆర్ కూడా రెడీ అయింది. అన్నకు గోదావరి వాటర్ వదిలిపెడితే 2,1.5 కోట్ల మంది ఆరోగ్యాలు బాగుపడతాయి. ఒక మనిషిని బతికితుడు దేవుని తరం కూడా కాదు. మా దగ్గర ఇవాళ ఫ్లోరైడ్ తోడు ఈ డ్రైనేజ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వచ్చి 100 రకాలు వస్తున్నాయంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ రీసెర్చ్ చేసి ప్రపంచంలో ఇంత డేంజరస్ రివర్ లేదు మూసీ లాంటిది అని రిపోర్ట్ ఉన్నది నా దగ్గర ఉంటే మోడీ దగ్గర పోయి సింపుల్గా దండం పెట్టా 14 సార్లు. రోడ్లు గిట్లు ఇస్తున్నాం, దీనికి ఒక నమామి గంగా లాగా ఒక 20,000 కోట్లు అని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు పట్టుబట్టిండు, అది వస్తుంది. దాని మీద ట్రిపుల్ కోసం నేను పట్టుబట్టినా దాన్ని 40 నెలల్లో పూర్తి చేపిస్తా. 20,000 కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఓఆర్ఆర్ని 7,000 కోట్లకే అమ్ముకున్నాడు. దాని మీద ఎంక్వైరీ చేసినాం. యాదాద్రి ప్లాంట్లో 5-6 కోట్ల కమిషన్ పోనిస్తున్న జగదీష్ రెడ్డి దాని మీద ఎల్ నరసింహారెడ్డి చాలా ఫేమస్ హైకోర్టు చీఫ్ జస్టిసే కాదు, ఆయన క్యాట్ చైర్మన్గా ఉండే ఒక దేశంలోనే పేరున్న సీనియర్ జడ్జి గారిని యాదాద్రి స్కామ్ల మీద వేసినాం. మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఇది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆర్ఆర్ యాక్ట్ వస్తుంది.
ఆస్తులని మాకు వస్తాయి, మాకంటే ప్రజలకు వస్తాయి. మంత్రి గారు, V5 న్యూస్ శేఖర్. ప్రజాపాలన ప్రజాభవన్ అంటూ ప్రజల సమస్యల్ని నేరుగా ప్రజాభవన్లో ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తారు, సమస్యలు సాల్వ్ చేస్తారు, లేదంటే మంత్రులు ఉంటారు, లేదంటే ఎమ్మెల్యేలు ఉంటారు అన్నారు. చివరికి ఎవరు లేక ప్రజలు అక్కడ దరఖాస్తులు అక్కడ ప్రజాభవన్ కూడా పోవడం లేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. అవన్నీ మీరు ఫస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చినాక లేరు, ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ రాకముందు ఎన్ని వేల మంది వచ్చినాయి, ఎన్ని వేల అప్లికేషన్ ఉన్నాయి, దానికి ఒక IAS ఆఫీసర్ పెట్టాం. మీరు పోయి ఎప్పుడైనా పోయి చూసుకోవచ్చు ఎన్ని వేల అప్లికేషన్ వచ్చినాయి, ఎన్ని పరిష్కారం అయినాయి. కోడ్ వచ్చినాక బంద్ అయింది, కోడ్ రాకముందు నడిచింది బ్రదర్. అవన్నీ మీరు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క డే ఒక్కొక్క మినిస్టర్ని అలాట్ చేసిండు. మా దగ్గర ముఖ్యమంత్రి అంటే కేసీఆర్, అది నిజాం పాలన, రజాకార్ల పాలన, రాక్షస పాలన, అది ప్రజాస్వామ్య పాలన. మోడీ కేసీఆర్ లాగా కాదు. మంత్రిగా నేను ఏది చెప్పినా నేనేమన్నా ముఖ్యమంత్రి గారిని అడిగినా ఇక్కడ ప్రెస్ భవన్ కట్టాలి, ఇది ఓల్డ్ కోల్పోయే దిశలో ఉన్నది, ఈ ల్యాండ్ 1960లో మీకు ఇచ్చిండ్రు, దీన్ని రెగ్యులైజ్ చేసి బిల్డింగ్ కట్టాలని నిర్ణయం తీసుకున్నా. అడగలే, రేపు పోయినా మిమ్మల్ని తీసుకుపోతాం ఓకే అంటాడు, వెంబడే వర్క్ స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్లో కలెక్టర్ ఆఫీస్ లేదు, 60 లక్షలు పెద్ద జిల్లా ఇది అన్ని జిల్లాలకే 33 జిల్లాలు పెద్ద జిల్లా. రంగారెడ్డి పాత కలెక్టర్ ఆఫీస్లో వసతులు లేవు. డిఓ ఆఫీస్ నాంపల్లి ఉంటుంది, డిఎంహెచ్ఓ ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది, సికింద్రాబాద్లో ఒకటి ఉంటుంది. జోనల్ కమిషనర్ కలెక్టర్ ఆఫీస్ అని పిలవాలంటే ఆయన ట్రాఫిక్లో పొద్దున పిలిస్తే మధ్యాహ్నం సాయంత్రం వస్తాడు. పాటిగడ్డలు 9 ఎకరాలలో కలెక్టర్ ఆఫీస్ కడుతున్నా, మొత్తం డిజైన్ వేయించిన, ప్లానింగ్ చేయించిన, ఫైనాన్స్ పంపించిన. సీఎం గారికి చెప్పలే, సీఎం గారు మన అసెంబ్లీలో క్లోజింగ్ గవర్నర్కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం స్లిప్ మీద రాసిచ్చిన, సీఎం గారు ఇట్లా కలెక్టర్ ఆఫీస్కు డిసైడ్ చేసిన అని చెప్తే మా అన్న పంపిస్తున్నాడు. కలెక్టర్ ఆఫీస్లో అన్ని ఫీజులతో మా అన్న ఆఫీసు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పంపించాడు, ఆఫీస్ కడుతున్నాం. దట్ ఈస్ ద కాంగ్రెస్. అదే అందుకని ఒక్కొక్క మినిస్టర్ ఉంటారు. ఒకరోజు మా ఛాంబరే ప్రజాపాలన ఇంకోటి కాదు మీరు ఒకటి మా ఛాంబర్ రా, నా ఛాంబర్కి రా, నా మినిస్టర్ క్వార్టర్ రా, మా ఇంటికి రా, నువ్వు లోపలికి వచ్చి బయటికి పోతానికి 15 నిమిషాలు టైం పడుతుంది నీకు. మంత్రి గారు నమస్కారం. యూసుఫ్ బాబు ప్రజాపూరు. అనుకోండి నీ పేరు చెప్పాను నువ్వు. ముఖ్యంగా ఇంతకుముందు మీరు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు రామాలయం కట్టించాలని చెప్పేసి ఓట్లు పొందాలని చూస్తున్నారని చెప్తున్నారు. వాస్తవంగా రామాలయం కట్టడానికి ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, 2014లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనే దానికోసం ప్రారంభమైందని చెప్తున్నారు. వాస్తవంగా ఈ దేశ ప్రజలందరూ క్వశ్చనే సార్, ప్రజలందరూ కలిసి ఒక సుప్రీంకోర్టుకు బాధ్యత ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఈ ఆలయం కట్టించారు. కానీ దాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వామపక్ష పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మీరు చెప్తున్నారు అప్పుడప్పుడు, కానీ చాలామంది చెప్పట్లేదు సార్. ఇంకోది మీరు ఇంతకుముందు చెప్పారు ఒకటే రవికాంత్ భాయ్ ఒకటే క్వశ్చన్ అయిపోయింది, దానికి సంబంధం లేదు. ఇక ఇంతకుముందు మీరు చెప్పారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని. ఈ 10 సంవత్సరాల్లో నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి యోగం ఏమైనా ఉందా? अरे यूसुफ भाई आप सीनियर है, जो कोर्ट से आता वो जज में वो हो गए. మనం ఎట్లుండే కొన్ని సెన్సిటివ్ విషయాలని మనం ఆ పార్టీ లాగా ఒక బీజేపీ పార్టీలో సెక్యులర్ పార్టీలే మనం మాట్లాడలేము. వేదికల మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది అయిపోయింది. అది నా పరిధిలో అంశం కాదు. అది తెలంగాణకు సంబంధించి తెలంగాణ మీరు అడిగినట్టు ప్రజాపాలన ఇంకేం కావాలి, రుణమాఫీ, ఇంకా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, హాస్పిటల్ని కట్టడం, ఇవన్నీ మనది. తప్పకుండా మీరు నల్గొండకి వెళ్ళి ముఖ్యమంత్రి పదవి కాదు, ముఖ్యమంత్రి ఒకటే తెలంగాణ అని చెప్పినా కదా. మాకు ఎవరో ఎంత ఇస్తారంటే ముఖ్యమంత్రి గారు పోతే ఎంతమంది ఆఫీసర్లు ఉన్నా అన్న రా అన్న అంటాడు, ఎమ్మడే కూర్చోబెడతాడు, టీజీ ఆఫీసర్ చెప్పినా వింటాడు. ఏ జిల్లాకు సంబంధించి నా డిపార్ట్మెంట్ కాదు, వేరే డిపార్ట్మెంట్కి కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎట్లుండనో మాకు మళ్ళా రాజశేఖర రెడ్డి గారు లాగా ఫ్రీగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దొరికినట్టు అనిపిస్తుంది. అందుకనే నల్గొండకే ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ. దీంట్లో భేదాభిప్రాయాలు ఉండొద్దు, టీమ్గా కలిసి పనిచేస్తాం. మీరు అద్భుతంగా వచ్చే 5 ఏళ్ళల్లో నేను చెప్పిన కదా 154 సీట్లలో 125 సీట్లు
అరే మంచిగా ఉందిరా ఈ పరిపాలన, మోసం చేస్తలేరు, మళ్ళా గెలిపియాలని ప్రజలు అనుకునే విధంగా మా పాలన మెప్పించే పాలన, నిరుద్యోగులకు అండగా ఉంటూ, ఉద్యోగులకు అండగా ఉంటూ, రైతుల పక్షాన ఉంటూ, పేదవాళ్ళకు అండగా ఉండడం చేయడమే మా లక్ష్యం. 1 by 1 చేసుకున్నాం. మొదం 3.5 మాసాలు కాకముందే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన పెండింగ్ లెటర్లు పెట్టుకొని ఫైనల్ చేయలేక 30,000 ఉద్యోగ ఆర్డర్లు ఇచ్చినాము. అది కాదు, లాస్ట్ 30,000 ఉద్యోగాల ఆర్డర్లు ఇచ్చి జాయిన్ అయ్యాను, శాలరీ తీసుకుంటూ పనిచేస్తున్నాం. మేము మరి ఎందుకు వెళ్ళే వాళ్ళ ఆర్డర్లు? ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినాం, కోచింగ్ సెంటర్లు నాలాంటి వాళ్ళు ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టించినాం. ఇవాళ డిఎస్సి కోచింగ్ గవర్నమెంట్ స్కూల్ 6,000 మూతపడ్డాయి, తెరిపిస్తున్నాం. ఇవాళ విద్యారంగానికి స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు 10% అంటే 20,000 కోట్ల బడ్జెట్ పెట్టిన ఏకైక స్టేట్ ఇండియాలో తెలంగాణ. గవర్నమెంట్ స్కూళ్ళని, యూనివర్సిటీలని విత్ ఫుల్ స్టాఫ్ని కూడా, వైస్ ఛాన్సలర్ని కూడా రిక్రూట్ చేసుకుంటూ, ప్రొఫెసర్లని, అసిస్టెంట్ ప్రొఫెసర్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేస్తూ స్కూళ్ళను కూడా మోడర్న్ చేయాలని బడ్జెట్ 2 లక్షలు రియలిస్టిక్ బడ్జెట్ పెట్టినాం. ఆయన దాకా బూస్టప్ చేసి 280, 270 పెట్టలే. ఆదాయం ఎంత, సోర్స్ ఎంత, అందులో 10% ఎడ్యుకేషన్ మీద 20,000 కోట్లు పెట్టినాం. మీరు దీని అందరూ కూడా మీడియా ద్వారా మీరందరూ ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ విద్యా సంస్థ రంగాన్ని, ఎనీ గవర్నమెంట్ ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్, ఈ 2 బాగు చేసినప్పుడే నిజమైన గవర్నమెంట్ అనిపించుకుంటారు, నిజమైన ముఖ్యమంత్రి అనిపించారు, నిజమైన నాయకులు, మంత్రులు అనిపించుకుంటాం. అందుకనే మీ అందరికీ చెప్తున్నా, మా బడ్జెట్ చూడండి, ఎడ్యుకేషన్ మీద 10% పెట్టామంటే మా ఆలోచన విధానం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను 10 ఏళ్ళు కట్టించుకున్న హాస్టల్ బిల్డింగ్స్ 10 దాని ముందుకెళ్ళే వస్తుంటాం. 300 ఎకరాలు సేకరించి కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. 16 మందే పర్మనెంట్ స్టాఫ్ ఉండు, 4,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, ఎంకామ్, పీజీ స్టూడెంట్స్ ఉంటే ఈ దరిద్రుడు 10 ఏళ్ళకెళ్ళి ఒక్కసారి ఒక్క మినిస్టర్ లోపలికి పోలే, ఒక్క రిక్రూట్ లేదు. ఎంత స్టాఫ్ కావాలన్నా ఆ వీసీని పిలిపించుకొని అన్నిటి కూడా నోటిఫికేషన్ కాగానే రిక్రూట్ చేసి బిల్డింగ్స్ అన్నీ కూడా మనం 20 కోట్లు పెట్టి అప్పుడు 2014లో ఆగిపోయిన బిల్డింగ్స్ని ఇంకా కంప్లీట్ చేపిస్తున్నా. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇలాంటి క్వశ్చన్స్ మీద మీరు, ఇలాంటి దాని మీద మీరు ఆర్టికల్స్ రాయండి. తప్పకుండా మా ప్రభుత్వం స్పందిస్తున్నది. ఆదాయం ఉన్న ధనిక రాష్ట్రంగా ఈరోజు ఈ తెలంగాణని ఇచ్చిన రాష్ట్రంగా మా మీద ఎక్కువ బాధ్యత ఉంది. మధ్యలో ఎవడో మోసాలు చేసి వచ్చి అధికారానికి వచ్చినోడు లెక్క కాదు. కేసీఆర్ లాంటి వాడు వచ్చిండు, దోచుకుంటూ పోయిండు. కానీ 140 ఏళ్ళ చరిత్ర ఉండి కొత్త రాదనుకున్న రాష్ట్రం, హైదరాబాద్తో కూడిన రాష్ట్రం ఇచ్చిన మా పార్టీ మీద బాధ్యత ఉంది. మీ మాట నిలుపుకుంటాం. ఇవన్నీ కూడా నేను ఆవేశంతో, ఆగ్రహంతో కాదు, ఇవాళ నిజంగా కమిట్మెంట్తో తెలంగాణ ఇచ్చిన బాధ్యత కాబట్టి ఈ రాష్ట్రం ఖరాబ్ అయిపోతే మా బాధ్యత. ఎందుకంటే ఇచ్చింది మేము. ఎవడు సావునోట తలకాయ పెట్టుకున్నా 50 ఏళ్ళు కూడా బతుకొచ్చు. ఆయన తీసుకున్న ఇంజక్షన్లు మీ అందరికీ మా సెట్ ఇస్తారు, రీసెర్చ్ చేసి రాయండి. మళ్ళీ అంటే సావు నోట్లోకి పోయినా అంటాడు. మరి చచ్చిపోయిన శ్రీకాంత్ సారి కానిస్టేబుల్ కిష్టయ్య ఏమనుకోవాలి? జర్రైతే చచ్చిపోయి కోమటెడ్ ఎంకిరా నేను ఎప్పుడు అనలే. సావు నోట్లోకి పోయినా నేను ఎప్పుడు అనలే. అని నా బాధ్యత సావాలి, పిల్లల్ని సావనియొద్దు. కేసీఆర్ అయినా నేనైనా చావాలి. కానిస్టేబుల్ కృష్ణయ్యని చావాలి, శ్రీకాంత్ సారి చనిపోవాలి, యాదయ్యని చనిపోవాలి, వేణుగోపాల్ రెడ్డి నాయకులు చనిపోయి మనం సాధించుకోవాలి. రాష్ట్రం కావాలంటే సావు నోట్లకు అయిపోయి ఏమో వాపసు వస్తావు. ఆయనకే పెట్రోల్ పోసుకుంటాడు, అగ్గిపెట్టి దొరకదు. అందుకనే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. చివరిగా మీడియా ప్రెస్ ద్వారా ఇప్పటికే చాలా సమయం అయింది. మీకు కూడా బోర్ కొడుతున్నట్టు, మాకేమో ఎండలో తిరిగే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మా వేణు గారికి, మా రవి అన్నకు, మీ అందరికి స్పెషల్గా. ఎందుకంటే సమయం అడగంగానే సమయం ఇచ్చింది. మీరు ఒకటే చెప్తున్నాం, మాట ఇస్తూ తెలంగాణ ఇస్తా అని చెప్పి సోనియా గాంధీ 2014లో 2004లో కరీంనగర్ సభలో చెప్పినట్టు తెలంగాణ ఇచ్చినాం. ఆంధ్రాలో పార్టీ మొత్తం తుడుచుకోబెట్టి ఇంకా 100 ఏళ్ళైనా ఒక ఎమ్మెల్యే గెలవాడు అక్కడ. అలాంటి పార్టీ ఇస్తున్నాం, ఇచ్చినాం, అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీమ్గా అభివృద్ధి చేసి చూపిస్తాం. సార్ మంత్రి గారు లాస్ట్ క్వశ్చన్. సార్ మంత్రి గారు ఒకటే క్వశ్చన్ లాస్ట్. ఓకే ఫ్రెండ్స్, చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి.
సో విల్ జస్ట్ స్టాప్ ద మంత్రి గారు శ్రీకాంత్ అండి, వెలుగు రిపోర్టర్. ఇప్పుడు మీరు జూలైలో RRRకి టెండర్లు పిలుస్తామంటున్నారు. మొన్న రైతులు వచ్చి అలైన్మెంట్ మార్చాలని మిమ్మల్ని కోరిరు, అలైన్మెంట్ మార్చామన్నారు. ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్డు 7,000 కోట్లకి టెండర్ ఇచ్చారు. ఆ టెండర్ రద్దు చేసి మళ్ళీ ఏమైనా పిలుస్తారా మీ గవర్నమెంట్? దాన్ని టెండర్ పిలిచేది, దాని మీద ఏదో ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినట్టు హెచ్ఎండిఏ మున్సిపల్ పరిధి, సీఎం గారి పరిధిలో ఉన్నది మున్సిపల్ శాఖ, అది హెచ్ఎండిఏ వాళ్ళు చూస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ చేసినట్టున్నారు. మీరు చెప్పిన అలైన్మెంట్ రింగ్ రోడ్ కాదు, RRR రోడ్డు అలైన్మెంట్ మార్చడం కాదు. అలైన్మెంట్ గతంలో ఈ ఉన్న ఓఆర్ఆర్కు 32 కిలోమీటర్ల పైన ఉండాలని ఒక ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే 32 నుంచి 35 కిలోమీటర్. ఆయన ప్రగతి భవన్ ఫామ్ హౌస్ ముందుకెళ్ళి రావాలని చెప్పి ఆ RRR రోడ్డుని ఫామ్ హౌస్ ముందుకెళ్ళి రావాలని ఆ ముందుకు తీసుకునేసరికి భువనగిరి టౌన్కి మధ్యలోకి కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి టౌన్ పోతున్నది రాయగిరి సిటీ, రాయగిరి టౌన్లో మున్సిపాలిటీ అది. అప్పటికే బైపాస్ రోడ్డు బస్వాపూర్ రిజర్వాయర్కు ల్యాండ్స్ అని పోగొట్టుకోను. ఆయన కేసీఆర్ ప్రగతి భవన్ ముందల్లే ఉండాలి RRR రోడ్ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ప్లాన్ వేయించుకున్నాడు. మళ్ళీ ఒకసారి సర్వే చేసి ఎక్కడైతే వాళ్ళ స్వార్థం కోసం చేసిండో దాన్ని రైట్ చేసుకుంటూ ఎవరికి దానికి సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చుకుంటూ చేస్తామని చెప్పినాం. అదే మాట మీద ఎన్పీగా చెప్పినా, ఆర్ఎన్బి మినిస్టర్గా, కన్సర్న్ మినిస్టర్గా కూడా చెప్తున్నా, ఎక్కడైనా న్యాయంగా వచ్చే విధంగా చేస్తాం తప్ప ఆయన ఫామ్ హౌస్ గేట్ ముందల, ఫామ్ హౌస్ మధ్యలోకి వెళ్ళి వస్తాం, మధ్యలోకి వెళ్ళి తీస్తాం. ఆయన గేట్ ముందలనే పెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ డీటెయిల్గా చెప్పకూడదు మీకు. అది ఫైనల్ అయినాక డిఎన్డి నోటిఫికేషన్ పేమెంట్ అయినప్పుడు చెప్తాం మేము. పని 2020 అనౌన్స్ చేస్తే 400 కోట్లు యూటిలిటీ ఛార్జ్ కట్టమంటే నేను కట్టా అన్నాడు. ఫస్ట్ కడుతున్నాడు, తర్వాత కట్టా అన్నాడు. కట్టారేసరికి ప్రాజెక్ట్ క్యాన్సల్ అన్నారు. వచ్చిన 1 మంత్ లోపే మా ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి కడతా అని చెప్పి ఇక్కడ చీఫ్ సెక్రటరీ లెటర్ రాపించిన. వాళ్ళు తర్వాత నెక్స్ట్ మీటింగ్లో గడ్కరీని అడిగిన, కైకు సాబ్ ఓపీ మాఫ్ కరోనా అంటే సరే అది కూడా అవసరం లేదు, మేమే కట్టుకుంటాం అన్నాడు ఆయన. అది ఒప్పించిన నాకున్న పరిచయంతో గడ్కరీ గారిని. తెలంగాణ భవన్ ఇంకొక లాస్ట్గా చెప్తున్నా, మీరందరూ పైన తెలంగాణ భవన్ ఉండాలంటే, హోటళ్ళు ఉండాలంటే మామూలు హోటల్లో 10,000 20,000. నా ఎంపీ క్వార్టర్ ఉండే 6 రూమ్ 7 బెడ్రూమ్ ఉంటుంది, సర్వెంట్ క్వార్టర్ గెస్ట్ రూమ్ 50-100 మంది వండుకునేదండి. ఎందుకంటే 10-20,000 కాస్ట్లీ కదా ఢిల్లీ వీసాలకు వచ్చిన వాళ్ళు. తెలంగాణ భవన్ కేసీఆర్ ఒక అసమర్థ ముఖ్యమంత్రి 40-58 రేషియోలో నీకు ల్యాండ్ షేర్ చేసుకొని కట్టసేద కాక దాన్ని పెండింగ్ పెడితే నేను ఫస్ట్ రివ్యూ చేసి తర్వాత సీఎం గారు రివ్యూ చేసి ఇప్పుడు హైదరాబాద్ హౌస్ పక్క 3 acres, పటౌడ్ హౌస్ దగ్గర 5.8 acres తీసుకొని త్వరలోనే అక్కడ తెలంగాణ మోడల్ ఐకానిక్ టవర్ ఒక దగ్గర 6 ఎకరాలలో, ఇక్కడ ఒక దగ్గర 3 ఎకరాలలోనేమో హైదరాబాద్ సీఎం బంగ్లా, గవర్నర్ బంగ్లా, మినిస్టర్ క్వార్టర్, ఇంకో 5.8 acresలో 1+20 floors అట్లా తీసుకొని ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ కానీ ఐఏఎస్ ఆఫీసరు ఎవరైనా ఏపీకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళిపోయే గెస్టులకు నామినల్ రెంట్ మీద గతంలో ఏ విధంగా ఉండో పాత భవనే వాళ్ళకు పోయింది, అది కూడా ఓల్డ్ అయిపోయింది. దాన్ని సాల్వ్ చేసిన 1 month లోపే నేను 1 month లోపే నేను సీఎం గారు కూర్చొని 2 monthsలో టెండర్ పిలిచి అక్కడ తెలంగాణ భవన్ లేదు మనకు, అందరూ హోటల్లో ఉంటారు ఆఫీసర్లు. సరే పేదవాళ్ళు వస్తే ఆ వీసాలకు పోయినా వేరే పని మీద పోతే ఆడ మనకు అకామిడేషన్ లేదు. అన్ని చిన్న చిన్న రాష్ట్రాలు కూడా పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాం. అందుకనే మా గవర్నమెంట్ ఏం చేస్తుందో మీకు 1 year తర్వాత కానీ రిజల్ట్ తెలుస్తుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. నా పేరు ఉమా అండి. లాస్ట్ క్వశ్చన్ సార్, ఎంత పెద్ద మినిస్టర్ RRR రోడ్డు నాకు ఆ రోడ్డు కంప్లీట్ చేస్తే ఇవాళ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మూసి ఎట్లా టాస్క్ పెట్టుకున్నాడో నాకు RRR రోడ్ వేస్తే ఆర్ఎండ్బి మినిస్టర్గా రాజశేఖర రెడ్డికి వచ్చినంత పేరు వస్తుంది నాకు. అది ఈ శాఖ ఆర్ఎండ్బి అంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలన్నా, రోడ్ చేయాలన్నా, రోడ్లు అనేది డెవలప్మెంట్కు అది ఒక ఎగ్జామ్ మోడల్. ఈ రోడ్ బాగుందంటే ఈ
ఈ తెలంగాణ డెవలప్మెంట్ అలాంటి రోడ్ల శాఖ నాకు ఇష్టమైన గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ రోడ్లను వేసుకుంటే రోడ్లతో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్తో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నాకు నచ్చిన శాఖ. నేను శాఖ కాదు కదా, నేను ఢిల్లీ కోసం మంత్రి పదవి అడగలే. 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాను. నాకు శాఖ గురించి సంబంధం లేదు. ఏ శాఖలో అయినా ముఖ్యమంత్రి గారు నేను ఒక ఫోన్ చేసినా, ఒక లెటర్ పంపినా నాకు రెస్పాన్స్ ఇస్తారు. నాకే కాదు, ఏ మినిస్టర్కైనా, ఏ ఎమ్మెల్యేకైనా అదే ఫ్రెండ్షిప్ ఉన్నాడు. నేను అందుకనే చెప్పిన, గతంలో రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఫీల్ అవుతలేడు, ఇంటికి పోతే క్యాజువల్గా ఉంటున్నాడు. నేను జనరల్గా ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు ఒక లెవెల్ అదే సర్పంచ్ వచ్చినాక అదే మాట్లాడుతుండు, మీ పైన గట్టే మాట్లాడుతుంది. కానీ మాకంటే రెస్పెక్ట్ అన్న అంటే ఏజ్లో పెద్దగా అన్న కూర్చోమంటాడు అని మామూలు సర్పంచ్ ఎంపీటీసీ వచ్చినా అదే నవ్వుకుని మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎప్పుడు కూడా ఈ పదవి శాశ్వతం కాదు కదా. నువ్వు ఉండే కామన్ మ్యాన్ వచ్చినా రిసీవ్ చేసుకునే విధానం ఆ పద్ధతి బాగుండాలి అంతే. అంతే తప్ప నా కాళ్ళు ఊపుకుంటా టోపి పెట్టుకొని నేనేదో రాజు నువ్వు నాకింత అసిస్టెంట్ అంటే ఆ కట్టెపాయ కాలుపాయ బొక్కలది నడువులు కింద పడిపోతుంది. ఏమవుతుంది? పదవి దిగిపోయినాక మనం చనిపోయినాక ఫలానా టైంలో ముఖ్యమంత్రి, ఫలానా టైంలో మంత్రి, ఫలానా టైంలో ఎమ్మెల్యే అట్లుండాలరా అని అనుకోవాలి తప్ప పీడ పోయిందిరా వాడు పోయింది అనుకోవద్దు. ఇవాళ కేసీఆర్ దిగిపోయినా అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఊళ్ళల్లో ఎవడన్నా బాధపడుతుండా? కేసీఆర్ బిడ్డ అరెస్ట్ అయినాక అయ్యో పాపం అని ఇన్ని ఊళ్ళు తిరిగా నేను ఒక 1000 ఊర్లు అయ్యో పాపం అని ఒక మనిషి కూడా అన్నదంటే ఇది కాదు కదా. నాకు లీడర్ ఓరుకునేది ఇది కాదు. లీడర్ ఓరుకునేది ఇది కాదు. లీడర్ చనిపోయినా, అరెస్ట్ అయినా, చచ్చిపోయి రిటైర్ అయినా అలాగే పలానా టైంలో ఎమ్మెల్యే ఉండే, సీఎం ఉండే, అయ్యో ఎంపీ ఉండే, ఆమె ఎంపీ కూడా ఉన్నది కదా ఇప్పుడు ఎమ్మెల్సీ, అయ్యో పాపం ఎంపీ ఉండరా అరెస్ట్ అయిందని ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి బాధపడరా? మీరు ఎవరైనా బాధపడరా? మీకు టైం లేదాక వాళ్ళకు. ఆమె నిజామాబాద్ ఎంపీగా పోతే రోప్ పెట్టుకొని ఒక్కొక్కరు నెట్టేసుడు. ఇవాళ నేను నల్గొండ పోతే ఆవిడ రోప్ పెట్టుకొని వచ్చింది ఫస్ట్ టైం మినిస్టర్ కాగానే. నేను ఫస్ట్ రోప్ పోవాలి, పోలీసు వాళ్ళు పోవాలి. లేదు సార్ వాళ్ళ మీద పడని సావని నీకు వచ్చిందేంద్ర నాయన. వాళ్ళు గెలిపిస్తే ఎమ్మెల్యే అయినా, వాళ్ళ పుణ్యాన మంత్రి అయినా వాళ్ళ మీద పడితే తప్పే ఉందన్న. వాడు లేదు సార్ మీద పడుతున్నావు, వాడు సెల్ఫీ నీ మీద చేస్తున్నాను. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆడే బుధం మీద చేసేది రా బాబు సెల్ఫీ. ఇప్పుడు మినిస్టర్ కూడా అట్లే ఉండదు. అదే సిస్టమ్ నడవని అన్న. అంటే ఆ రాచరికం చేసి వర్చేసం చేసి ఇవాళ మిమ్మల్ని ఇదే పాత ఏదే చేసింది. కానీ ఒక ప్రెస్ వాళ్ళకు కూడా ఇల్లు కట్టకుండా కట్టపోయాను. ప్రెస్ క్లబ్ అన్న కట్టాలి పనికిరానోడు. ఈడంగానే పోయింది కదా ఆయన. ప్రగతి భవన్లో సర్వెంట్ క్వార్టర్ కానీ కాదు 10 కోట్లు 10 కోట్లు. మొన్న మా సెక్రటరీ గురించి చెప్తా లాస్ట్కి మీకు నా డిపార్ట్మెంట్ అది నాకు పెద్ద పరిశాన్ ఉంది. ఇప్పుడు ఈ హాస్పిటల్ టెండర్లు కాంట్రాక్ట్ నేను నాకే రాకరా బాబు మీరు ఏమోరు అంటే ఎటన్నా పోరు మీరు నా దగ్గర పోగురి. లేదు సార్ కేసీఆర్ గారు ఒక హాస్పిటల్ ఉండే వెళ్ళిపోయినా ఇప్పుడు కొత్తపేటలో కడుతున్నాం 15 ఫ్లోర్ ఎల్లంటి వాడు కాంట్రాక్టర్ చెప్తున్నా. ఇది అంటే మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, దాచిపెట్టేదే ఉందండి. నేనైతే ఊరికి ఇంట్లోని కాదు కదా. 27 ఫ్లోర్లు లేవని చెప్పిండంట. వరంగల్ పోయిండు 14 చాలా ఎత్తు ఉండాలని అంట. దాన్ని 24 వేసిండు. అది వెళ్ళింటోడే. అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి? 50 ఫీట్లు 15 ఫ్లోర్స్ కంటే ఎక్కువ వేయద్దు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 15 ఫ్లోర్సే. హైట్ లిమిట్ కూడా ఉంది. పేషెంట్ తీసుకుపోవాలన్నా లిఫ్ట్లో పోవాలన్నా. నేను రాగానే ఫైల్ ముందు పెట్టిండు. సార్ వెళ్ళేటోడు సార్ దీని ఎస్కలేషన్ రేటు పెరుగుతుంది 500 కోట్లు 27 ఫ్లోర్లు లేవనండి. ఎవరు చెప్పినన్న? కేసీఆర్ చెప్పినాను, గణపతి రెడ్డి చెప్పినాను. కేసీఆర్ లేదు, గణపతి రెడ్డి లేదు. 15 ఫ్లోర్లకు తగ్గియన్న, 12 ఫ్లోర్ తగ్గించిన. అది లెక్కేది ఎస్టిమేట్ ఏదన్న ఏజ్ను మళ్ళీ కమిటీ వేసిన. మళ్ళీ ఇప్పుడు అంతా రిటైర్డ్ ఇంజనీర్లు వీళ్ళు. మళ్ళీ సర్వీస్ నుంచి ఇంజనీర్లతో దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ వేసుకురా పోని చెప్పిన. వాళ్ళందరూ అంటారు మీరు పని ఆపదు, పని చేయరు అని. ఈ హైట్ ఏంది, ఈ లెక్కలేంది, ఇదేంది అంటే చెప్పిన. సెక్రటరీ కూడా అంతా కట్టిండు. 270 కోట్లు చేసి ఈ మన ఇంటర్నల్ వైఫై కానీ ఈ స్పీకర్స్కు దీనికి మన పేపర్లు వచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్ అనుకుంటా కొన్ని. తర్వాత మా డిపార్ట్మెంట్ ఫైల్ పంపిస్తే నేను ఎంక్వైరీ చేసిన దాని మీద. 270 కోట్లకు కేటీఆర్ బామ్మర్ది ఏదో బినామీ కొటేషన్ల మీద
50 కోట్లది 270 కోట్లకు బిల్లు వేసుకొని తీసుకున్నాం. ఈ బిల్డింగ్ అంటే షాపుడి పల్లెం చేయడానికి బిల్లు వేయలే, వీడు ఎక్స్ట్రా పనులు చేసిండు. నేను వీళ్ళని అడిగిన ఆఫీసర్లు ఏమని వీళ్ళని బయటికి పంపించి మీరు ఎట్లా ఓడరు సార్ కేసీఆర్ వచ్చిండు చేయమని చెప్పిండు, వాడు చేసుకుంటూ పోయిండు. అరే రిటర్న్ ఆర్డర్ లేదు నువ్వు ఎందుకు చేసావని చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్ నాకే రావద్దని చెప్పిన. ఈ ఇంజనీర్ని అడిగిన నువ్వు రిటర్న్ ఆర్డర్ చేయకుండా చేయించావు కదా, నీ జీతంలోకి వెళ్ళి కట్టుకో, నీ ఆస్తి ఉంటే అమ్మి కట్టుకో, నువ్వు మేము కట్టమని చెప్పిన. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏది చేసినా ఏదైనా అర్థం ఉండాలి. మీలాంటి ఇట్లా కట్టినా అనుకో వచ్చి కూర్చుంటే కంఫర్ట్గా కూర్చుంటాం కదా. మీరు మీది ప్రెస్ అయినా మీ దానికి మేధావులు ఉంటారు, మాకేమైనా కావాలన్న ఆలోచన మీతో షేర్ చేసుకోవాలనుకుంటాము. మెయిన్ రోడ్కు ఇక కింద ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకున్నా మీ ప్రెస్ క్లబ్ నడుస్తుంటుంది, కొన్ని ఫంక్షన్స్ చేసుకుంటారు. ఒక సెక్షన్ డెవలప్ అవుతుంది. కానీ అంత కట్టి ఆఖరికి ఏం చేసినాడు ఇప్పుడు షాపుడు సెక్రటరీలో మా కారు పైన ఎండల్లో పెట్టాలి, పార్కింగ్ లేదు, ఇప్పుడు పార్కింగ్ కట్టిస్తున్నాడు. సార్ వెంకటరెడ్డి గారు ఐఎమ్ వెంకన్న సార్ సార్ one last question from that girl. We'll end with a girl. తిరుపాల్ రోజు అడుగుతావు కదా. తిరుపాల్ వెంకటరెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రావణి జర్నలిస్ట్ వెంకటరెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ అలా చేశారు, కేటీఆర్ ఇంత అవినీతి చేశారు, కాళేశ్వరం అన్నారు, గాడిది గుడ్ అన్నారు, ప్రతి ఒక్కటి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ చేసినవే మీరు చేసుకుంటూ పోవడం మీ ఉద్దేశమా? వలసలని ప్రోత్సహిస్తూ ఉన్నారు, కేసులు పెట్టి కుట్ర వ్యవహారాలు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. మీరు కొత్త తరహా పరిపాలన తెలంగాణ ప్రజలకు ఏమైనా అందించాలనుకుంటున్నారా? ఒకవేళ చేస్తే ఏ రకంగా ఉండబోతోంది? శ్రావణి వాళ్ళ తరహా కాదు, వాళ్ళకు మాకు పోలిక లేదు, వాళ్ళ స్టైల్ మా స్టైల్ కాదు. నేను ఇప్పుడే ఫస్టే చెప్పిన, ఇంత మీరు అడగకముందే చెప్పిన, మా ముఖ్యమంత్రి దగ్గరికి 8 గంటలకు ఎవరైనా పోవచ్చు. నేను పోతే ఒకసారి నాకు ఇంటికాడ నాకే ప్లేస్ దొరుకుతలేదు. కేసీఆర్ ఇంటికి ఎవడన్నా పోయిందా? హోమ్ మినిస్టర్ కారు పోతేనే హోమ్ గార్డ్ బయటికి వెళ్ళి కొట్టిండు. వాళ్ళ తరపు మాకు ఎట్లా పోలుస్తావు నువ్వు అడుగుడే తప్పు క్వశ్చన్. మాకు వాళ్ళకు అంటే మాది డెమోక్రసీ సార్ పక్క పార్టీలో వాళ్ళని అధికారంలోకి వచ్చినాక కూడా చేర్చుకోవటం లేలే. మాది నీ చెప్పాలా శ్రావ్య కదా ఎంపీ శ్రావ్య, వాళ్ళకు మాకు శ్రావ్య నక్కకు నాగలోకానికి తేడా. ఇది ప్రజా పరిపాలన. నువ్వు ఎప్పుడైనా మా ఛాంబర్ రా, ఐఏఎస్ ఆఫీసర్ పక్కకే సామాన్య కార్యకర్త కూర్చుంటాడు. యాంటీ రూమ్ ఉంటుంది తప్ప యాంటీ రూమ్లో సీక్రెట్ ఉండదు. యాంటీ రూమ్లో వస్తే కూడా ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ కార్యకర్తలు డారా బాబు ఉన్న దాంట్లోకి ఏదో తింటాడని చెప్పి సెక్రటరీలో మా దాంట్లోకి ఇంత పెడుతున్నాం. కార్యకర్తలు కానీ విజిటర్స్ కానీ సెక్రటరీలో ఎప్పుడైనా అన్ని వేల మంది నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసినావా? టీఆర్ఎస్ ఉన్నప్పుడు నువ్వు రిపోర్టర్లు ఉన్నావా? అప్పుడు ఎంతమంది వచ్చింది సెక్రటరీలకు చెప్పు. మాకు వాళ్ళకి తేడా మిమ్మల్ని రానిచ్చిన ఎప్పుడు పడితే అప్పుడు కాదు మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు రానిచ్చినా? ఇప్పుడు మేము ఎప్పుడు చూసినా పబ్లిక్ మీటింగ్ లాగానే ఉంటారు లోపల. మరి తేడా గానే తెలిసిపోయా. నువ్వు అడిగితే అప్పుడే ప్రజా పరిపాలన వచ్చిందని చెప్పి నువ్వే చెప్పాలి. మంచి పరిపాలన వచ్చింది సార్, గేట్ తెరిచిపెట్టింది మీరు అని మీరు మమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తామని అనుకున్నా. నేను కాంప్లిమెంట్ చేయకుండా ఉంటా వాళ్ళే చేసేది మీరు చేసి 4 నెలల్లో అర్థమైంది వాళ్ళకి మాకు తేడా. నీకు ఎవరైనా మినిస్టర్ వచ్చి మీ ప్రెస్ భవన్ కావాలని ఎట్లా ఇంత ఫ్రీగా ఇవ్వడం మినిస్టర్ మాట్లాడి మీ దగ్గర ఎప్పుడు కేసీఆర్ పిలుస్తారా అని గడగడ వణుకుండా కూర్చుండు. ఆయన పిలిస్తే పోవాలా, లేకపోతే తలకాయ నెలకేసుకొని ఏడ కబ్జాలి అని ఇసుక అమ్ముకోవాలని అది అమ్ముకో. జగదీష్ రెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్ సుఖేందర్ రెడ్డి చెప్పిండు, నేను చెప్పలే. సుఖేందర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ ఇన్ ప్రోటోకాల్, గవర్నర్ సీఎం నెంబర్ 3 ప్రోటోకాల్ కౌన్సిల్ చైర్మన్. ఆ ర్యాంక్ ఉన్నాయని చెప్పిండు మా జగదీష్ రెడ్డి గురించి. ఉప్పల్లో తెలంగాణ మంత్రి కాకముందు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి 2 రూపాయల క్యాన్లకు అమ్ముకుని రోడ్డు ఇలా 5,000 కోట్ల ఆస్తి ఎట్లొచ్చింది అన్నాడు. అంటే అది వాళ్ళ పరిపాలన. మా దాంట్లో ఆ ప్రసక్తే ఉండదు. మీరు చూడండి 3 నెలలే కదా, ఓన్లీ మేము ఇప్పుడు సెమీఫైనల్లో ఆయన ఓడగొట్టాము. 15 సీట్లు మా టార్గెట్లో 14 అయితే నా లెక్క ఉన్నది. సీట్ల పేరు చెప్పమంటే కానీ మళ్ళీ ఆ 3 ఓడిపోయిన నీకు చెప్పలేదనుకో వాళ్ళు నన్ను తిడతారు మా కాంగ్రెస్ వాళ్ళు. అంటే 2 టైట్ ఉన్నాయి, 2 మాకే. మీరు బీఆర్ఎస్కి అయితే ఛాన్స్ లేదు. మీరు 2 3 డిబేట్ రావచ్చు.
మళ్ళా జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన జూన్ 5కు రమ్మన్నా వస్తా, నాకు ఏమీ ఇబ్బంది లేదు. ఇది జరగబోయే సత్యం. నేను ప్రజలలో ఉన్న అన్ని జిల్లాలకు నాకు ఉన్న సంబంధాలు 80 ఏళ్ళ ఎన్ఎస్వీలో మొదలుపెట్టిన నా జీవితం దగ్గర 36 ఏళ్ళు అయిపోయింది. ప్రతి కార్యకర్తతో టచ్ ఉంది, డైరెక్ట్ అడిగి మాట్లాడుతున్నా. అందుకనే ఈరోజు మంచి పరిపాలనతో పాటు ఈ సీట్లు వచ్చిన తర్వాత ఎవ్వరు మాట్లాడరు. కేసీఆర్ అనే ఫ్యామిలీ తెలంగాణలో ఎక్కడ కనబడదు. వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటారు. ఎందుకంటే డిపాజిటే తెచ్చుకోలేని నీ దగ్గరరా 10 ఏళ్ళు నాశనం చేసి రాసి రంపాన పెట్టి ఒక ప్రెస్ వాళ్ళనే కాదు, మంత్రులు ఎంపీగా 100 మేలు పెట్టినా నేను చూపిస్తా. ప్రైమ్ మినిస్టర్ కానీ మేలు పెడితే నాకు గంటల ఫోన్ వచ్చేది అపాయింట్మెంట్. మళ్ళీ బయటకు వచ్చి ప్రైమ్ మినిస్టర్ మీద నేను పోడియం దగ్గర మాదేమన్నా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఎక్కువ స్లోగన్ నేనే ఇచ్చేది. ఏమైనా రిపేర్ రోడ్స్ గీడ్స్ కావాలంటే కొన్ని తెచ్చుకున్న ఫండ్స్. ఈయన 100 మేలు పెడితే ఆఖరి పిఏని అడిగితే అపాయింట్మెంట్ ఇయ్యడంట అని చెప్పాడు. అలాంటి దుర్మార్గుడు డిక్టేటరు నిజాం రజాకారుల కంటే పెద్ద రజాకారు పీడపోయింది. మోడీని కూడా ఇక్కడ బీజేపీని కూడా ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ కంచుకోవడాన్ని నిరూపిస్తాం. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ తిరుపాల్, మీ ఫేవరెట్ అడిగారు కాబట్టి. వెంకన్న సార్ మోడీ వరంగల్లో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ కేంద్రంలో వస్తే మళ్ళా బాబ్రీ మసీద్ తెరపైకి వస్తుంది, అదేవిధంగా దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, కుంభకోణాలు మళ్ళా తిరిగి పునరావృతం అవుతాయని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా మీరు ఇటీవల ప్రచారం చేసేటప్పుడు ప్రతి చోట కూడా గాడిద గుడ్డు ఒకటి ప్రచారం చేస్తున్నారు. అసలు ఎందుకు ఆ గాడిద గుడ్డు ప్రచారం చేస్తున్నారు? మీ పార్టీ కూడా కేంద్రంలో వస్తే శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయా? తిరిగి బాబ్రీ మసీదు వ్యవహారం తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు మోడీ గారు 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేసి ఒక ఇంత పెద్ద దేశానికి ప్రైమ్ మినిస్టరు అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఈ 10 ఏళ్లలో 3 ట్రిలియన్ అయిందా, 5 ట్రిలియన్ ఎకాడమీ మనం పోయి ముందులాగా పోతున్నామా? ఎన్ని జాబ్స్ క్రియేట్ చేసినాం, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి? ఇండస్ట్రీస్ మన కంట్రీ వాళ్ళు బయట కంట్రీస్లో పెడుతున్న పోయి ఇండస్ట్రీస్. నువ్వు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ చేసినావు? ఇవాళ నువ్వు దీంట్లో 80 కోట్ల మందికి ఇంకా కూడా ఫ్రీ రైస్ అని చెప్పి ఇంకా గర్వంగా మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నా అంటే ఇన్సల్ట్ టు అవర్ కంట్రీ. పాకిస్తాన్ బంగ్లాదేశ్ లెవెల్లో ఇంకా నువ్వు కూడా ఫ్రీ బియ్యం ఇస్తున్నావు అంటే నువ్వు ఏం డెవలప్ చేసినావు కంట్రీని? ఎల్ఐసి లాంటి పేదవానికి సంబంధించిన దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తావు, ఉద్యోగాలు క్రియేట్ చేయవు. మళ్ళీ ఇవాళ వచ్చి కులాల మీద మతాల మీద రామ మందిర్ కూల కొడతారు, అయోధ్య. ఇది అవసరం. ఎలక్షన్లు అప్పుడు ఏం చేసినా 10 years చేసినా నెక్స్ట్ 5 years డెవలప్ చేస్తామని చెప్పాలి మోడీ. అది మాట్లాడడం తప్ప ఆయన చేసినా చెప్పాలి, చేయబోయి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, నాగాన్ సార్ కట్టింది, పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి ముందు చూపుతోని మనం బయట దేశాలకు వెళ్ళి బియ్యం తీసుకొచ్చుకొని తినేది ఫ్రీడమ్ వచ్చినప్పుడు. ఇలా అన్ని కంట్రీస్కు మన రైస్ పోతుందంటే బాక్రాండంగా నాగాన్ సార్ లాంటి, శ్రీరామ్ సార్, శ్రీశైలం లాంటి డ్యాములు కట్టిన కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఈ దేశంలో మోడీ వచ్చినాక కట్టిండా?